काया फले विमते भक्ति वेदांता स्वामिन्दिति नामि कृष्ण कृष्णाय पुष्पतले विमते भक्ति वेदांता स्वामिन्दिति नामि नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिश जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवसंग गौरा भक्त श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवसंग गौरा भक्त हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय राधा कृष्ण जय राधा कृष्ण जय राधा कृष्ण जय ललिता विशाखा जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय गौरानिताय 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 जय गौरानिताय जय पंचतत्वा जय पंचतत्वा जय पंचतत्वा जय पंच जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय सुखदेवी जय तुलसी महारानी जय वृंदे देवी जय तुलसी महारानी जय भक्ति देवी जय तुलसी महारानी जय भक्ति देवी जय तुलसी महारानी रीता गौरा हरि बोल हरि बोल हरि बोल रीता गौरा हरि बोल रीता गौरा हरि बोल हरि बोल हरि बोल रीता गौरा हरि बोल। नाम संकीर्तन की हरे कृष्ण भागवत की श्रील प्रभुपाद की श्रील गुरुदेव की जय गौ सिद्ध हरि बोल। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अग्रारतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया
चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीयुतान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते सप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोतु वाचालं पंकुप्रकायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్యమేశ్వరం హరి ఓం తత్సత్। హరే కృష్ణ। ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ప్రణామం తెలియజేస్తూ మనం చేస్తున్నాను। ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క శరణాగతి యొక్క అంశంలో ఈ రోజు మనం ఆత్మ నివేదన అనే యొక్క విషయం గురించి మనం చర్చించుకుంటున్నాం। సో ఈ రోజు ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందు మనం ఏం చర్చించుకున్నామో ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ, మనం మూడు విషయాలు చెప్పుకున్నాం। ఫస్ట్ది రూల్ మన శరణాగతిలో ఫస్ట్ది కృష్ణ భగవాన్ని దృఢంగా విశ్వసించాలి। అంటే కృష్ణుడే దేవుడు, దేవాది దేవుడు, కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని నమ్మకంగా ఉండాలి। రెండోది కృష్ణుడి కోసం అనుకూలంగాను పనులు చేయాలి, అలాగే ప్రతికూలంగాను మనం విసర్జించాలి। ఓకే, ఇంకా ఒకటి కృష్ణుడు ఒక్కడే నన్ను రక్షించగలడు। హరే కృష్ణ ప్రభు। ఓకే, ఇంకా హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ। కృష్ణుడికి అనుకూలమైనవి చేయాలి, ప్రతికూలమైనవి విడిచిపెట్టాలి ప్రభుజీ। సో ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో పాటించాలి। మనం థియరిటికల్ గా మనం నేర్చుకుంటాం, ఇవన్నీ నిజ జీవితంలో అందుకే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క క్లాస్ మనం డిస్కస్ చేసాం। అన్ని ఒక్కొక్క క్లాస్ లో డిస్కస్ చేస్తే మనం పూర్తిగా అర్థం చేసుకోలేమో అని చెప్పి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క క్లాస్ పెట్టుకున్నాం। సో ఈ 6 ప్రిన్సిపల్స్, 6 ముఖ్యమైన నిర్దేశములు, ఈ 6 కూడా మనం జాగ్రత్తగా జీవితంలో మనం ముందు బాగా అర్థం చేసుకుంటే దాన్ని మనం పాటించాలి। పాటిస్తేనే భగవంతుడికి అనుగ్రహం మనకి చాలా తొందరగా లభిస్తుంది। భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే దానికి భగవంతుడికి అనుగ్రహం కావాలి। మనం చిన్న ఎగ్జాంపుల్ ఉంది, దామోదర్ ఎగ్జాంపుల్। యశోదామాత ఆవిడ చాలా విధంగా శ్రమ చేసి కృష్ణుని బంధించాలి, ప్రేమతో కృష్ణుని బంధించాలనే ఒక ప్రేమ ఏమంటాం ఆరాటంతో ఆవిడ కృష్ణుని బంధించాలని ఆరాటంతో ఏదో విధంగా ఇవాళ రోజు కృష్ణుని బంధించాలి అని ఒక ఆరాటంతో ఎన్ని విధాలుగా కృష్ణుడు కట్టడం వీలు కాకపోయినా ఏదో విధంగా కృష్ణ కట్టాలని ఆవిడ పట్టు వదలలేదు। ఆ విధంగా ఉండడం వల్ల కృష్ణ అనుగ్రహం వెంటనే లభించింది। అదేవిధంగా మనకు కూడాను ఈ 6 ముఖ్య నిర్దేశాలు మనం పాటించాలి జీవితంలో అని చెప్పి మనం ఒక పట్టుదలగా ఉండాలి మనం। అప్పుడే భక్తినాథ్ ఠాకూర్ ఒక పాట రాశారు। ఆ పాట ఏమిటంటే శ్రీకృష్ణ చైతన్య ప్రభు జీవేదయ కోరి
స్వపార్షద స్వీయ ధామ తవ అవతారి. ఆ పాటలో ఆయన ఏమంటున్నారంటే, చైతన్య మహాప్రభు ఈ ప్రపంచంలో తన యొక్క నిత్య పార్షదులతోని, నిత్య సహచరులతోని, నిత్య అనుచరులతోని ప్రపంచంలోని అవతరించారు ఆయన. సో ఆయన ఈ 6 ముఖ్య నిర్దేశాలు మనకి నేర్పిస్తున్నారు ఆయన. ఈ 6 ముఖ్య నిర్దేశాలు నేర్పిస్తున్నప్పుడు ఆయన ఎవరైతే 6 ముఖ్య నిర్దేశాలు పాటిస్తూ ఉండడానికి ఏ, ప్రయత్నిస్తారో, పాటిస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది. చైతన్య మహాప్రభు అనుగ్రహం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 6 ముఖ్య నిర్దేశాలు భక్తి మార్గం అంటే మొత్తం ఈ 6 ముఖ్య నిర్దేశాలు అన్ని శాస్త్రాల యొక్క సారాంశం. జస్ట్ ఈ అన్ని శాస్త్రాలు కూడా 6 నిర్దేశాల మీదే ఆరు నిర్దేశాల మీదే ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. 6 నిర్దేశాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమిటి? శ్రీకృష్ణుని మీద పూర్తిగా ఆధారపడి ఉండడం, పూర్తిగా ఆధారపడడం. దాని గురించి క్లాస్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇంకేమి డిస్కస్ చేసాం? అనుకూలస్య సంకల్పం ప్రతికూల్యస్య వర్జనం. ఏదైతే మనకి అనుకూలంగా కృష్ణ భక్తి మార్గంలో, కృష్ణ భక్తి సాధన భక్తి మార్గంలో ఏవైతే మనకు అనుకూలంగా ఉన్నాయో, అంటే మన భక్తి మార్గాన్ని, మన సాధన భక్తి మార్గాన్ని ఇంకా పురోగతి చెందడానికి, అభివృద్ధి చెందడానికి ఏవైతే మనకి సహాయపడుతున్నాయో వాటిని మనం అలాంటి అనుకూలంగా విషయాలు అన్నీ కూడా వాటిని మనం ఎప్పుడూ సంకల్పిస్తాం, వాటిని మనం అనుసరిస్తాం. అలాగే ఏవి మనకి కృష్ణవతి మార్గంలో మనం చేస్తున్నప్పుడు ఆటంకాలుగా కాకుండా అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని యాక్టివిటీస్ డెవలప్ మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి, కొన్ని యాక్టివిటీస్ మనకి సపోర్ట్ చేస్తాయి. ఇంప్రూవ్ చేస్తున్న యాక్టివిటీస్ ని మనం యాక్సెప్ట్ చేస్తాం, మనం సమ్మతిస్తాం, అంగీకరిస్తాం. మనకి సపోర్ట్ చేస్తున్నవి కూడా మనం సమ్మతిస్తాం. సో ప్రతికూల్యస్య వర్జనం, ఏదైతే మనకి ప్రతికూలంగా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదం అనేది అందరం మనం తింటాం రోజు నైవేద్యం పెట్టి. అందులోని ప్రసాదం తినేటప్పుడు ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ప్రతికూలమైనవి. ఎందుకు ప్రతికూలమైనవి అంటే అవి తినడం వల్ల ఫస్ట్ ఫిజికల్ గా, మెటీరియల్ గా, ఆధ్యాత్మిక, భౌతిక 2 రకాలుగా ఆలోచిస్తే, భౌతికంగా ఆలోచిస్తే అవి మన రజోగుణ తమో గుణాలను పెంచుతాయి. అవి ప్రతికూలమైనవి. వ్యతిరేకంగా మనని భక్తి మార్గానికి రజోగుణం తమో గుణం పనికిరాదు. ఈ 2 తమో గుణం రజోగుణం పెంచుతాయి కాబట్టి వాటిని మనం వాడడం. ఇంకోటి ఆధ్యాత్మిక కూడా వాడితే అది శాస్త్ర ప్రకారం విరుద్ధం. అందువల్ల అవి ఎందుకు విరుద్ధం అంటే అది తినడం, అవి వాటి యొక్క అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆవు మాంసం యొక్క బ్రీడ్ అని చెప్పి శాస్త్రాల్లో కథలు కూడా అందరికీ తెలుసు. సో ఈ విధంగా శాస్త్రాలు చెప్పబడింది కాబట్టి మనం వాడం. అలాగే చాలా విషయాలు ప్రతికూలమైన ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సో ప్రతిదీ మనం ఆలోచిస్తాం అనమాట, ఏది ప్రతికూలం, ఏది అనుకూలం. ఇది అలాగే 3 పాయింట్లు అక్కడ అయిపోయాయి. 4వ పాయింట్ ఏమిటి? కృష్ణుడు ఒక్కడే రక్షించగలడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కృష్ణుడు ఒక్కడే రక్షించగలడు, కృష్ణుడు మాత్రమే నన్ను రక్షించగలడు. ఇది 4వ పాయింట్. ఇది లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. ఈ వారం మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆత్మ నివేదనం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆత్మ నివేదనం అనేది భాగవతంలో కథలు కూడా మనం విన్నాం కూడా, కొంతమంది వినే ఉంటారు. ఆత్మ నివేదనం అనేది చాలా డీప్ సబ్జెక్ట్ మ్యాటర్. ఎందుకంటే మన జీవితంలోని ఇది చాలా హై లెవెల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆత్మ నివేదనం. మనం ఇంకా సాధన భక్తి మార్గంలో ఇంకా మనం మొదటి దశలో ఉన్నాం, బిగినింగ్ లో ఉన్నాం. ఇంకా మన ఆత్మ నివేదనం భగవంతుడికి మనం ఏ విధంగా మనం ఆత్మ నివేదనంతో భగవంతునికి శరణాగతి పొందాలి, ఏ విధంగా ఆత్మ నివేదనతో భగవంతుడికి, కృష్ణుడికి శరణాగతి పొందాలి. ఆత్మ నివేదన హైయెస్ట్ అనమాట. అది ఏమిటి, ఎందుకు అది హైయెస్ట్, అది ఏమిటది మనం డిస్కస్ చేద్దాం. సో అది ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్. సో ఆత్మ నివేదనం అంటే దేని గురించి? ఆత్మని నివేదించడమా? ఏమిటి ఆత్మ నివేదనం అంటే? ఆత్మ నివేదనం అంటే భగవంతునికి సేవ చేయడం తప్ప వేరే ఉద్దేశం అనేది ఉండదు.
అంటే ఏమిటి? భగవంతునికి సేవ చేయడం తప్ప వేరే ఉద్దేశం లేనివాడు, భగవంతునికి సర్వస్వం సమర్పించిన వాడు, భగవంతునికి సంతోషపెట్టడానికి మాత్రమే కార్యకలాపాలను చేసేవాడు. ఎవరైతే భగవంతునికి సంతోషపెట్టడానికి మాత్రమే కార్యకలాపాలు చేస్తారో, ఎవరైతే భగవంతునికి సర్వస్వం సమర్పించేస్తారో, ఎవరైతే భగవంతునికి సేవ చేయడం తప్ప వేరే ఉద్దేశం అనేది ఉండదు అని భావించి ఇంక వేరే ఉద్దేశం అనేది లేకుండా సేవ ఎప్పుడు చేస్తూ ఉంటారో, అంటే ఏమిటి? వాళ్ళు పూర్తిగా ఆత్మ నివేదనం, అంటే పూర్తిగా వాళ్ళు కృష్ణుడికి వాళ్ళని సమర్పించేసుకున్నారు. అది తప్ప కృష్ణుడి సేవ, కృష్ణుడి సంతోషపెట్టడం తప్ప ఇంకోటి వాళ్ళ జీవితంలో ఇంకో క్షణం అంటూ ఏముండదు. అంటే కంప్లీట్ అన్నమాట, కంప్లీట్ సరెండర్, పూర్తి శరణాగతి. అందుకే చాలా హై లెవెల్ టాప్. సో మనం కూడా మరి బృందావనంలో 24 గంటల వాళ్ళు కృష్ణు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం కూడా కృష్ణు మీదనే ఉంటుంది. కృష్ణుకి ధ్యాస తప్ప ఇంకో ధ్యాస ఉండదు. ఆ విధంగా అదే కృష్ణుడి సేవ అంటే కృష్ణు మీద ధ్యాస తప్ప ఇంకో ధ్యాస ఉండదు. అదే కృష్ణుడి యొక్క సేవ అంటే. మనకు అనేక రకాల ధ్యాసలు మన మైండ్లో, మన మనసులో వెళ్తూ ఉంటాయి ప్రతిరోజు. మనం ఎంతసేపు కృష్ణు మీద మన ధ్యాస ఉందో మనం లెక్క కట్టుకోవచ్చు, మనం లెక్క పెట్టచ్చు. కృష్ణుడి సేవ చేయడం తప్ప ఇంకో ఉద్దేశమే ఉండకూడదు, లేనివాడు. అదే కాదు, కృష్ణుడికి సర్వస్వం సమర్పించిన వాడు. మానస దేహో గేహో జోకి చుమోర్ అర్పిలు తోపాదే నంద కిషోర్. భక్తినాథ్ ఠాకూర్ పాట రాశారు. మానస దేహో గేహో జోకి చుమోర్ అర్పిలు తోపాదే నంద కిషోర్. ఆయన ఏమంటున్నారు? ఆయన మానస దేహో గేహో, నా మనసుని, నా యొక్క పూర్తి సంపదల్ని, మానస దేహో గేహో నా శరీరాన్ని, నా సంసారాన్ని, గేహో అంటే సంసారం, ఫ్యామిలీ, సిరి సంపదలు మొత్తం అన్ని కూడా, సంసారం, ఫ్యామిలీ, సిరి సంపదలు, నా శరీరం, నా మనస్సు మొత్తం అన్ని కూడా మానస దేహో గేహో జోకి చుమోర్ అర్పిలతో పాదే నంద కిషోర్. నీ పాదాల దగ్గర ఓ నంద కిషోర్ ఆయన పూర్తిగా అర్పించేస్తున్నాను. ఏమిటి అర్పిస్తున్నాను? నేను? ఏమన్నారు భక్తుడు ఠాకూర్? మనసు, దేహం, సంపద, ప్రభుజీ, మనస్సును, సంపదను, దేహం అన్ని నీకు అర్పించు. ఆత్మను. ఆత్మ. భక్తుడు ఠాకూర్ ఏమంటున్నారు? నా మనసుని, నా మానస దేహం. శరీరాన్ని, నా సంసారాన్ని, నా సంపదల్ని మొత్తం నా జోకి చుమోర్ నాకేవైతే ఉన్నాయో, జోకి చుమోర్ ఇంకా నాకేవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం అర్పిలు తోవపాదే, నీ పాదాల దగ్గరనే అర్పించేస్తున్నాను. నంద కిషోర్, ఓ నంద కిషోర్ పూర్తిగా అర్పిస్తున్నాను. కంప్లీట్ శరణాగతి. ఆ పాట మనం తర్వాత డిస్కస్ చేద్దాం వీలుంటే టైం బట్టి ఇవాళ. సో అది శరణాగతి అన్నమాట. శరణాగతి అంటే ఏమిటంటే అదే ఫస్ట్ డెఫినేషన్. అది ఏంటో డెఫినేషన్? శ్రీకృష్ణుడికి సేవ చేయడం తప్ప వేరే ఉద్దేశం లేదు, శ్రీకృష్ణుడికి సర్వస్వం సమర్పించడం, శ్రీకృష్ణుని సంతోషపెట్టడానికి మాత్రమే కార్యకలాపాలు చేయడం. ఇది ఆత్మనివేదం. 3 పాయింట్లు. ఏంటో పాయింట్లు? శ్రీకృష్ణుడికి సేవ చేయడం తప్ప వేరే ఉద్దేశం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, శ్రీకృష్ణుడికి సర్వం సమర్పించడం. సర్వం అంటే మొత్తం, భక్తినాథ్ ఠాకూర్ పాట రాసినట్టు. నెక్స్ట్, శ్రీకృష్ణ సంతోషపెట్టడం తప్ప వేరే కార్యకలాపం అనేది లేదు. ఈ 3 పాయింట్లు. 3 పాయింట్లు మనం ఎప్పుడు మన మైండ్ లో అలా తిరుగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా దీనికి ఎగ్జాంపుల్ మనకి ప్రభుపాద ఏం చెప్తున్నారు? అటువంటి భక్తుడు యజమాని చేత సంరక్షించబడిన గోవు వంటి వాడు. అంటే దాని ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తున్నారు ప్రభుపాద? గోవు ఉంది, ఆవు ఉంది. ఆవు ఒక యజమాని దగ్గర ఉంటుంది.
ఆవు ఎప్పుడు ఒక యజమాని దగ్గర ఉన్నప్పుడు దాని సంరక్షణ గురించి ఆవు ఎప్పుడు ఆలోచించదు. ఎందుకు ఆలోచించదు? ఆల్రెడీ నా యజమాని నన్ను చూసుకున్నాడు కదా అని పూర్తిగా యజమాని మీద పూర్తిగా ఆధారపడిపోయి ఉంది. 100% యజమాని చూసుకుంటాడు. అందులో ఎటువంటి డౌట్ ఆవుకి లేదు, గోవుకి లేదు. కంప్లీట్ గా యజమానాన్ని చూసుకుంటాడనే ఒక పూర్తి నమ్మకం 100%. అందువలన ఆవు ఎప్పుడు యజమానికి పూర్తిగా సరెండర్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సర్వస్వ తోమార్, మీకు ఆ పాట వినే ఉంటారు. సర్వస్వ తోమార్ అంటే ఆ పాట ఏంటంటే, ఒక కుక్క ఒక యజమాని దగ్గర, యజమాని ద్వారం దగ్గర, యజమాని దగ్గర అలా కాపలా కాసి ఉంటుంది. ఎందుకు? యజమానికి పూర్తిగా అప్పగించేస్తుంది తన లైఫ్ ని. యజమాని కొట్టినా తిట్టినా యజమాని దగ్గరే ఉంటుంది. ఆ విధంగా ఒక సునకం ఏ విధంగా, కుక్క ఏ విధంగా యజమాని ఆశ్రయించి ఉంటుందో 100%, అలాగే గోవు కూడా అలాగే ఆశ్రయించి ఉంటుంది. దాని నిర్వహణ గురించి నన్ను పోషిస్తాడా, నాకు ఆహారం పెడతాడా, నాకేమొచ్చి టైంకి భోజనం పెడతాడా, గట్టి పడితే ఆవు ఆలోచించదు. దాని మెయింటెనెన్స్ కూడా ఆవు కృష్ణుడి మీద కంప్లీట్ గా యజమాని ఆధారపడి ఉంటుంది. దానికి ఆందోళన, దానికి టెన్షన్ ఉండదు. అందుకే ఆ యజమానికి ఆ గోవు సర్వస్వం తను అంకితం చేసుకుంటుంది. అది ఎప్పుడు స్వతంత్రంగా పనిచేది. ఆ గోవు ఎలా పనిచేస్తుంది? యజమాని ఏం చెప్తే అది చేస్తుంది. యజమాని ప్రయోజనం కోసం ఆ గోవు పనిచేస్తుంది. యజమాని కోసం పాలిస్తుంది. యజమాని ఏమన్నా యజమానికి పాలు ఇవ్వడం, యజమానికి ఏం చెప్తే అది చేయడం. అలాగే యజమాని స్వతంత్రంగా తనంటూ ఏముండదు. అంటే తనకి స్వతంత్రం అనేది ఉండదు. యజమానికి ప్రయోజనం కోసం పనిచేస్తుంది. యజమానికి జీవితాన్ని అంకితం చేస్తుంది. ఆ విధంగా గోవు పనిచేస్తుంది. ఇదే ఆత్మనివేదనం. అందుకే కొంతమంది భక్తులు తమ శరీరాన్ని ఆత్మనివేదనంగా భావిస్తారు. కొంతమంది ఆత్మనివేదనంగా భావిస్తారు. ఈ శరీరం అంటే మన శరీరం, మన ఆత్మ మొత్తం మనం భగవంతునికి పూర్తిగా శరణాగతి అంటే ఏంటంటే ఆయన్ని సేవ కోసం మాత్రం తప్ప ఇంకో విధంగా మన శరీరాలను ఉపయోగించం. అంటే అందుకే ఆత్మనివేదనం అనేది ఎప్పుడు కూడా హైయెస్ట్ అన్నమాట. సో మనం మన జీవితంలో ఆ విధంగా మనం మన జీవితాన్ని మోల్డ్ చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే బలి మహారాజు, అంబరీష మహారాజు, అలాగే ఒక్కసారి ద్వారకలో కూడా రుక్మిణీదేవి కృష్ణుని ఆత్మనివేదనంతో అర్చిస్తున్నట్టు, కంప్లీట్ గా పూర్తి శరణాగతితో అర్చిస్తున్నట్టు మనకి ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. రుక్మిణీదేవి ప్రవర్తనలో, ఆవిడ బిహేవియర్ లో ఆత్మనివేదనం అనేది కనబడుతూ ఉంటుంది ద్వారకలో. అలాగే బలి మహారాజ్, అంబరీష మహారాజు వీళ్ళందరూ ఆత్మనివేదన ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో మనం ఎలా ఉండాలంటే, మనం మార్కెట్లోకి వెళ్ళాం అనుకోండి, ఒక మార్కెట్లోని మనం సిటీల్లో చూడంగానే ఈ పల్లెటూళ్ళలోని సంతలు ఉంటాయి. ఆ సంతల్లోని ఆవుల్ని, గేదెల్ని అమ్మేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ సంతల్లో అంతున్నప్పుడు ఆ మార్కెట్ నుంచి ఆ ఆవుని వాళ్ళు కొనేసుకుంటారు. రైతులు వాళ్ళు ఆ పల్లెటూళ్ళలో కొనేసుకుంటే ఆ గోవు, ఆ గేదెలు అవన్నీ ఏం చేస్తే ఆ యజమానికి లొంగిపోతాయి పూర్తిగా 100%. యజమాని చూసుకుంటారు, లొంగిపోయి యజమానితో వెళ్ళిపోతాయి అంతే. ఆ విధంగా అలాంటి జంతువు తన నిర్వహణ గురించి ఆలోచించదు అనమాట. ఆ విధంగా పరమేశ్వరికి పూర్తిగా, కృష్ణుడికి పూర్తిగా లొంగిపోయిన తర్వాత తన నిర్వహణ కొరకు ఇప్పుడు ఆతృతగా ఉండదు. సో ఈ విధంగా శరణాగతి, ఈ విధంగా మనకి ప్రభుపాద మనకి వివరిస్తున్నారు. సో ఈ శరణాగతిలో లక్షణాలు ఏమిటి? అనుకూలిస సంకల్ప, ప్రతికూలిస వర్జనం, రక్షిష్యతీతి విశ్వాసో, గోప్తృత్వే వరం తథా, ఆత్మ నిక్షేపకార్పణ్యే సద్విధ శరణాగతి. ఆరు పాయింట్లు మనం ముందు చెప్పుకుని అవే అన్నమాట. ఈ విధంగా 6: ఒకటి భక్తికి అనుకూలమైన వాటిని అంగీకరించడం, ప్రతికూలమైన వాటిని తిరస్కరించడం, కృష్ణుడు రక్షణ ఇస్తాడు అనే 100% నమ్మకం, అలాగే భగవంతుణ్ణి తమ యజమానిగా భావించడం, అలాగే ఆత్మ నివేదనం, వినయ స్వభావం. ఈ ఆత్మ నివేదనం 5వ పాయింట్. సో ఈ విధంగా
మనం అంటే కృష్ణుడు ఈ ఆత్మ నివేదన గురించి 11వ స్కందంలో 29వ అధ్యాయం, భాగవతం 11వ స్కందంలో 29వ అధ్యాయం 34వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఎవరైనా వాళ్ళ మిగతా కార్యకలాపాలు అన్ని పూర్తిగా విడిచిపెట్టి నన్ను పూర్తిగా ఎవరైతే శరణాగత పొందుతారో వాళ్ళు ఈ జన్మలోని ముందు జన్మల్లో నాచే రక్షింపబడతారని కృష్ణుడు చెప్తున్నాడు. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఎవరైతే మిగతా కార్యకలాపాలు విడిచిపెట్టేసి నన్ను పూర్తిగా ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ జన్మలోని ముందు ముందు జన్మల్లో కూడా వాళ్ళ నాచే రక్షింపబడతారో అని చెప్తున్నాడు. అంటే ఇంకో మాటలో మనం చెప్పాలంటే శ్రీకృష్ణ ఏమంటున్నాడు అంటే, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి డెవలప్ అవడానికి, అభివృద్ధి చేయడానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి నేను సహాయం చేస్తూ ఉంటాను. అంటే ఏంటి? మనం ఎప్పుడు కూడా కృష్ణుడి సేవలోనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా కృష్ణ సేవలో ఉంటే కృష్ణుడు ఏం చేస్తాడు? మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకి ఇప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు కృష్ణ. ఈ జన్మలో కాదు, ముందు జన్మల్లో కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం కృష్ణ పాద పద్మాలకి ఈ విధంగా మనం శరణాగతి పొందుతాం అన్నమాట. అందుకే ఈ విధంగా మనం ఎప్పుడైతే కృష్ణ శరణాగతి పొందుతామో వాళ్ళ యొక్క బాధ్యత నేనే తీసుకుంటాను అని శ్రీకృష్ణ భగవద్గీతలో ధృవీకరిస్తున్నాడు. అంటే శ్రీకృష్ణ భగవద్గీతలో కన్ఫర్మ్ చేస్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? ఎవరైతే ఇప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, దాని అర్థం ఏంటి? శ్లోకం అంటే కృష్ణుడు తప్ప ఇంకెవరిని కాకుండా కృష్ణు మాత్రమే శరణం పొందితే, అలాగే మిగతా కార్యక్రమాలు పెద్దగా అన్ని విడిచిపెట్టి కృష్ణు యొక్క సేవలోనే ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా కృష్ణుడు తన వాళ్ళ బాధ్యత తీసుకుంటానని శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్తున్నాడు. వాళ్ళ యొక్క పాపకర్మాలన్నింటినీ నేను పూర్తిగా హరించేస్తాను అని నశింపజేస్తాను. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం నేను వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి కృష్ణుడు మనకి చెప్తున్నాడు. అదే ఆచార్యులు కూడా అదే చెప్తున్నారు. అంటే ఏమిటంటే, పూర్తిగా మనల్ని ఎప్పుడు ఏ విధంగా మనం భావించాలి? నా మనస్సు, నా గృహం, నా శరీరం, నా దగ్గర ఉన్నవన్నీ కూడా కృష్ణు కోసమే నేను ఉపయోగించాలని ఒక అండర్స్టాండింగ్ మనం రావాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కృష్ణ భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం. కృష్ణ భక్తి ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఎంత చేస్తే మనకు అంతే వస్తుంది. యాక్చువల్ గాను ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, కృష్ణ మనం నిరంతరం స్మరిస్తూ ఉంటాం. కృష్ణ మీద ప్రేమ మనకి తక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళ గురించి ఎలాగా మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఎవరి మీద అయితే మనకి ప్రేమ అనేది ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళ గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ, వాళ్ళు ఎప్పుడు మన మనసులో మెదులుతూ ఉంటారు. వాళ్ళే మన మనసులో ఎప్పుడు ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచనలు ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటాయి. ఆ విధంగా కృష్ణ మీద ప్రేమిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన మనసు ఎప్పుడు కృష్ణ మీదనే ఉంటుంది. అది ఎలా వస్తుంది మనకి ఆ ప్రేమ అంటే, మళ్ళా కృష్ణ మీద అట్రాక్షన్ మళ్ళా ఎలా వస్తుందంటే రెండు విషయం. ఒకటి అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూల్యస్య వర్జనం. అది అందుకే కృష్ణ మీద అట్రాక్షన్ రావాలంటే ముందు మనం ఏం చేయాలి? అనుకూలమైనవి స్వీకరించాలి, ప్రతికూలమైనవి విసర్జించాలి. ఇంకోటి ఏమిటంటే, ఏ విషయం అంటే కృష్ణ మీద మన మెటీరియల్ అటాచ్మెంట్స్, భౌతికమైన విషయాల మీద ఎక్కువ మన మనసు తిరుగుతోందంటే కృష్ణ మీద మన మనసు ఎక్కువగా రాదు. అప్పుడు కృష్ణ మీద శరణాగతి మనం పొందలేము. అనేవి మనం ఏం చేయాలి? మనం మెటీరియల్ అటాచ్మెంట్స్ అనేవి తగ్గించుకోవాలి. మెటీరియల్ అటాచ్మెంట్స్ అంటే ఏమిటి? మెటీరియల్ అటాచ్మెంట్స్ అంటే అనవసరంగా భౌతిక విషయాల మీద, భౌతిక పరిస్థితుల మీద, భౌతికమైన కోరికల మీద మనకి ఆసక్తి, శ్రద్ధ ఎక్కువ ఉంటాయి. ఆ ఆసక్తి, వాటి మీద మనకి అటాచ్మెంట్ ఉండడం వల్ల వాటి మీద మన మనసు ఇప్పుడు వెళ్తూ ఉంటుంది, ఆ విషయాల మీద. దానివల్ల ఏం చేస్తుంది? కృష్ణుడి మీద మనకి
ఎక్కువ వెళ్ళదు, వాటినే వెళ్తుంది. సో దీనివల్ల మనం మనస్సు ఎటు వెళ్తుందంటే కొంతసేపు కృష్ణ వైపు, కొంతసేపు వీటి వైపు. అది శరణాగతి పొందడానికి మనకి 100% మన పూర్తిగా మనకి అది సపోర్టివ్ గా ఉండదు. ఎందుకంటే రెండు వైపులా మన మనసు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం అనుకుంటాం నేను ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నాను కదా, మన అన్ని బాధ్యతలు స్వీకరించాలి కదా, సో మనం రెండు వైపులా చూసుకోవాలి కదా. అది కరెక్టే. భగవద్గీత శ్రీకృష్ణుడు ఫ్యామిలీ ఉన్న అర్జునుడిగా చెప్పాడు. భక్తివరద ఠాకూర్ ఈ పాట రాశారు. ఆయన ఏమన్నారు? నా మనస్సు, నా సంసారం, నా సిరి సంపదలు, నా సిరి అన్ని నా స్వాధీనం నీవే తీసుకో, నీకు సేవగా అర్పిస్తున్నాను. అంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఏముందని కృష్ణ సేవలో పెట్టాలి. అప్పుడు మనం పూర్తిగా శరణాగతి పొందడానికి మనకు అవకాశం వస్తుంది. అంటే ఏంటి? నా ఫ్యామిలీ, నా సంసారం, అలాగే నా యొక్క మనస్సు, నా శరీరం, అలాగే నాకున్న సంపద అన్ని కూడా కృష్ణ సేవలో ఉపయోగించడానికి ట్రై చేయాలి. అదే శరణాగతి అంటే. అన్ని వదిలేస్తే కృష్ణ సేవలు ఎలా పెట్టగలం? అర్జునుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి? తస్మాత్ సర్వేష్ కాలేషు మామూలు. ఈ శ్లోకం బాగా గుర్తుంచుకోవాలి మనందరం కూడా. అర్జున, నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే నీ యొక్క మనసు, బుద్ధి నా సేవలో ఉండేటట్టు నువ్వు చేస్తూ నువ్వు యుద్ధం చేయన్నాడు. అంటే మనం చేస్తున్న అన్ని యాక్టివిటీస్ కృష్ణుడికి అనుకూలంగా ఉండేటట్టు, అంటే కృష్ణుడి యొక్క భక్తికి అనుకూలంగా ఉండేటట్టు. కొన్ని యాక్టివిటీస్ మనం చేసే కృష్ణకు అనుకూలంగా ఉండవు, కృష్ణ భక్తికి అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగా ఉంటాయి. అలాంటి యాక్టివిటీస్ మనం చేయకుండా కృష్ణ భక్తికి మనం డైలీ రోజువారీ కార్యక్రమాలు కూడా కొన్ని యాక్టివిటీస్ కృష్ణకు అనుకూలంగా ఉండవు. ఏవైతే అనుకూలంగా ఉండవో వాటిని చేయకుండా తగ్గించాలి. అలాగే మనం ఎలాంటి వ్యవహారాలు మనం హ్యాండిల్ చేస్తూ అన్ని కూడా కృష్ణుడి యొక్క కనెక్షన్ తో ఉండడానికి మనం ట్రై చేయాలి. సమ్హౌర్ అదర్, ఏదో విధంగా ఇవన్నీ కూడా, అంటే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుని కృష్ణుడి ఏదో విధంగా స్మరించుకునేటట్టు చేస్తూ మన వ్యవహారాలని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతిది కూడా కృష్ణుడికి కనెక్ట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అందువల్ల ఈ విధంగా మనం మన జీవితంలో ప్రతిదీ కృష్ణ కనుక ట్రై చేస్తూ చేస్తే ఏమవుతుందంటే 24 కృష్ణ స్మరిస్తూ మనం చేయడం మొదలు పెడతాం. అప్పుడు ఆ విధంగా శరణాగతి చేయాలన్నమాట మనం. భక్తివరద ఠాకూర్ ఉన్నారు, ఆయన కూడా ఒక మెజిస్ట్రేటే. మరి ఆయన పాట ఎలా రాశారు? మరి ఆయన పూర్తి శరణాగతి పొందారు కాబట్టి పాట రాశారు. ఆయన ఒక మెజిస్ట్రేట్, ఆయనకు ఒక 12 మంది పిల్లలు, ఆయనకి పెద్ద సంసారం, చాలా పెద్ద బాధ్యత, గవర్నమెంట్ ఉద్యోగం, మెజిస్ట్రేట్ జాబు, ఆయన చాలా పొజిషన్లు ఉన్నా సరే ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఎలా చేశారు అంటే ఆయనకంతా కూడా కృష్ణు మీద, కృష్ణుడికి సేవ కింద ఉపయోగించారు కాబట్టి ఆయనకి ఈ శరణాగతి మొదలు ఈజీ అయింది. అలాగే భక్తివరద ఠాకూర్ యొక్క విషయం ఇది. అలాగే యమునాచార్యులు కూడా రామాచార్యుల యొక్క గురువు. ఆయన ఏమన్నారంటే, ఆయన ఇంకో డెఫినేషన్ ఇస్తున్నారు నీకు. ఇంకేం ఆయన ఏమో చెప్తున్నారంటే, ఈ శరీరం, నా మనస్సు, ఇవన్నీ ఏమిటి? భౌతిక ప్రకృతి యొక్క ఉత్పత్తి. భౌతిక ప్రకృతి మనకి శరీరం, మనస్సు ఇవన్నీ ఇచ్చింది. యాక్చువల్గా ఈ శరీరం అనేది భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్. భౌతిక ప్రకృతిని మనకు వచ్చే, కానీ భౌతిక కొన్నాళ్ళ తర్వాత మనం మరణిస్తే ఏముంది, భౌతిక ప్రకృతిలో కలిసిపోతాయి ఇవన్నీ కూడా. బట్ నేను మాత్రం నేను ఎప్పుడు శాశ్వతంగా ఉంటాను. నేను మాత్రం మారను. అందువల్ల నేను మాత్రం మారను కాబట్టి నా మనస్సు, ఈ శరీరాలు, నా ప్రాణం ఉన్నంత ఈ శరీరాలు, ఈ మనస్సు కూడా నీ కోసమే నేను అర్పిస్తున్నాను. అలాగే నేను ఎప్పుడు అలాగే ఉంటాను కాబట్టి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఆయన చెప్తున్నారు సమాధానం. అలాగే
భక్తి వివేక అని ఒక పుస్తకం ఉంది, భక్తి ఠాకూర్ రాశారు. మనం అంతా చదువుకుంటున్నాం, అంతా మనం డిస్కస్ చేస్తున్నాం కొంచెం హై లెవెల్ టాపిక్స్ అని ముందు విషయం తెలుసుకుందాం. ఆత్మ నివేదనం అంటే ఏమిటో. ఎవరైతే ఆత్మ నివేదనం చేస్తారో వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబ నిర్వహణ గురించి వాళ్ళు ఆలోచించారు. కృష్ణుడే చూసుకుంటాడు అనే ఒక పూర్తి నమ్మకంతో ఉంటారు. జీవనోపాధి కూడా కృష్ణుడే చూసుకుంటాడు. అంటే భగవంతునికి పూర్తిగా లొంగిపోయాం కాబట్టి అప్పుడు భగవంతుడే చూసుకుంటాడు, ఆ భగవంతు సేవలో ఉంటే ఆటోమేటిక్ గా అన్ని ఆయనే హ్యాండిల్ చేసుకుంటాడు అనే పూర్తి నమ్మకంతో 100% నమ్మకంతో చేయడమే ఆత్మ నివేదన. సో ఈ విధంగా మనకి రూప గోస్వామి కూడా, సనాతన గోస్వామి కూడా హరిభక్తి విలాసలో ఒక పాయింట్ రాస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఓ ప్రభు, ఒక వ్యక్తి, ఒక భక్తుడు తనకు తానుగా నీకు లొంగిపోతాడు. లొంగిపోయి ఆ భక్తుడు ఎప్పుడు కూడా నీవాడిలాగే నేను నీవాడనే అంటూ దృఢ నిశ్చయంతో ప్రవర్తిస్తాడు. ఆ భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణ నేను నీవాడినే, నేను నీకు పూర్తిగా లొంగిపోయాను, నా శరీరం మనస్సు మాటలు అన్ని కూడా నీకోసం ఉపయోగిస్తున్నాను, నేను నీవాడిని, నేను నీ పూర్తిగా నీకు లొంగిపోయాను అని మనస్ఫూర్తిగా కృష్ణుడితో చెప్పడం. కృష్ణ ఆ విధంగా దృఢ నిశ్చయంతో కృష్ణుడితో ప్రవర్తించడం అంటే ఏంటి, నాకంటూ ఏమీ లేదు, నేను పూర్తిగా నీకు లొంగిపోయాను, నువ్వు ఏ విధంగా నన్ను వాడుకుంటే వాడుకో, ఏ విధంగా నన్ను భావిస్తే భావించుకో, నీ ఇష్టం, నీ ప్రాపర్టీ, నేను నీ ప్రాపర్టీ అన్నమాట. ఇంకా నాదంటూ ఏమీ లేదు, నేను నీ ప్రాపర్టీ, నీ యొక్క నేను నీ యొక్క కంట్రోల్లో ఉన్నాను, నువ్వేం చేస్తే అది చేసుకో. ఆ విధంగా వాళ్ళు అలాంటి భక్తులు ఆ విధంగా కృష్ణుకి పూర్తిగా సమర్పించుకుని ఆనందాన్ని పొందుతారన్నమాట. ఎవరైతే కృష్ణుడు ఇలాగే నరసింహుడు కూడా నరసింహ పురాణంలో ఒక స్టేట్మెంట్ చెప్తాడంట. ఏం చెప్తాడంటే, నరసింహుడు ఏం చెప్తాడంటే, నరసింహదేవుడు నరసింహ పురాణంలో నన్ను ఎవరైతే ప్రార్థించి నా నుండి ఆశ్రయం ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా నా వారే అంటున్నాడు నరసింహదేవుడు. నరసింహస్వామి ఏమంటున్నాడు, నన్ను ఎవరైతే ప్రార్థిస్తారో అలాగే నా ఆశ్రయాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా నా వారే, వాళ్ళని ఎప్పుడు అన్ని విపత్తుల నుంచి నేను కాపాడుతాను అని చెప్పి నరసింహుడు చెప్తున్నాడు. అలాగే ఈ ఆత్మ నివేదనలో కూడా అంటే ఉన్నతమైన భక్తులు, ఆత్మ నివేదనలో ఉన్న భక్తులు వాళ్ళలో కూడా 3 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఒకటి సంప్రార్థనాత్మిక భక్తి, ఇంకోటి దైన్యబోధిక భక్తి, ఇంకోటి లాలసమయి. అంటే వాళ్ళు భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు కాబట్టి భగవంతుడే తప్ప ఇంకోటి వాళ్ళ మనసులో ఉండదు కాబట్టి అలాంటి అనుభూతితో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు పూర్తిగా. సో అలాంటి కంప్లీట్ గా అనుభూతి అంటే ఎప్పుడైతే ఆత్మ నివేదనం, ఎప్పుడైతే మనం పూర్తిగా 24 కృష్ణుడి మీద ఆలోచిస్తూ ఉంటామో మనకి భౌతిక ప్రపంచంతో మనకి సంబంధం ఉంటే ఏముండదు. ఇంకా కృష్ణు మీదనే మన మనసు ఉంటుంది, మనకి భౌతిక ప్రపంచం సంబంధం ఉంటుంది. భౌతిక ప్రపంచం మనం తిరుగుతున్నా సరే మన మనసు మాత్రం కృష్ణు మీదే ఉంటుంది. వాళ్ళు చాలా అనుభూతిని పొందుతూ ఉంటారు. అలాంటి అనుభూతి వాళ్ళు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళకి 24 గంటల్లో కూడా మనసు అనుభూతి పొందుతూ ఉంటుంది ఆత్మ నివేదన చేసిన వాళ్ళు. అలాగే వాళ్ళు దైన్యబోధిక, వాళ్ళు ఎప్పుడు వినయంతో తమను తాము సమర్పించుకుంటారు. వాళ్ళకి వినయంతో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అలాగే వాళ్ళు జీవితంలోని నేను పరిపూర్ణతని పొందాలి అని కోరుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఆ పరిపూర్ణత్వాన్ని పొందడం అంటే వాళ్ళ ఇంద్రియాల్ని భగవంతునికి పూర్తిగా సమర్పించుకోవడం. సో ఈ విధంగా వాళ్ళు ఇంద్రియాలను పూర్తిగా భగవంతునికి సమర్పించుకుని భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆ సంబంధం ఎలాంటిదంటే
ఒక స్నేహితుడిగా కానీ, ఒక సేవకుడుగా కానీ, ఒక తల్లిదండ్రులుగా కానీ, ఒక ప్రేమికుడిగా కానీ, ఇలాంటి 4 రకాల ఏదో భావంలో తల్లిదండ్రులుగా కానీ, సేవకుడిగా కానీ, స్నేహితుడిగా కానీ, ప్రేమికుడిగా కానీ కూడా కృష్ణ సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు స్వరూప సిద్ధి అనేది పొందుతారు. అంటే ఏంటి? మనం ఏ విషయం డిస్కస్ చేస్తున్నాం? మనం ఎప్పుడు ఏమి డిస్కస్ చేస్తున్నాం అంటే, మనం ఎప్పుడూ భగవంతునికే మన జీవితాన్ని అర్పించుకుని, భగవంతునితో మన జీవితంలో సంబంధం ఏర్పరచుకోవాలనే విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఏం డిస్కస్ చేస్తున్నాం? భగవంతునితో మన జీవితాన్ని అర్పించుకుని శ్రీకృష్ణ మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆ సంబంధాన్ని ఎప్పుడు ఏర్పరచుకుంటాం? ఎలా ఏర్పరచుకుంటాం అంటే, శ్రీకృష్ణ సంబంధం ఏమిటి? నేను స్నేహితుడిగా శ్రీకృష్ణ చూస్తున్నానా? లేకపోతే నేను ఒక సేవకుడిగా శ్రీకృష్ణ చూస్తున్నానా? లేకపోతే నేను శ్రీకృష్ణుకి తల్లిదండ్రులుగా నన్ను నేను భావించుకుంటున్నానా? లేకపోతే నేను ప్రేమికుడిగా శ్రీకృష్ణ భావిస్తున్నానా? ఇవన్నీ కూడా మనలో ఆటోమేటిక్ గా కావాలి. ఇదేదో మనకి ఇప్పుడు కొంతమందికి స్నేహితుగా ఉండడం ఇంత ఇంత కృష్ణుడి మీద స్నేహభావం ఉంటుంది. కొంతమంది కృష్ణుడి మీద వాత్సల్య భావం ఉంటుంది. కొంతమంది కృష్ణుడి మీద దాస్య భావం ఉంటుంది. కొంతమంది కృష్ణుడి మీద మాధుర్య భావం ఉంటుంది. సో వాళ్ళు ఏదో భావంలో కృష్ణుడి మీద కనెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు. అది ఎలాంటిదంటే, ప్రభుపాద రాస్తున్నారు. ప్రభుపాద యొక్క పర్పట్లో రాస్తారు. ఆయన ఏమంటున్నారంటే, పద్మ పురాణంలో ఒక శ్లోకం ఉంది. పద్మ పురాణంలో కృష్ణుని స్మరిస్తూ ఒక శ్లోకం ఏంటంటే, పద్మ పురాణం ఏం చెప్తోందంటే, జనరల్ గాను అది చాలా వినయంతో అన్నమాట. ఏం చెప్తోందంటే, ఓ ప్రభు, నాకన్నా ఎక్కువ పాపాత్ముడు లేడు, నాకంటే ఎక్కువ నేరస్తుడు ఎవడు లేడు. ఈ విధంగా నేను ఎన్నో జన్మలు అనేక రకాల పాపాలు, అనేక రకాల నేరాలు చేసి నీ ముందు నా తప్పుల్ని, నా నేరాలను ఒప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను చాలా సిగ్గుపడుతున్నాను అని చెప్పి వినయంతోని ఆ భక్తుడు కృష్ణుని ప్రార్థిస్తాడు. ఆత్మనివేదనం అంటే ఇదే. ఆత్మనివేదనం అంటే వాళ్ళ మనసు ఏ విధంగా తయారవుతుందంటే, ఆ వినయ విధేయతలు ఆటోమేటిక్ గా వాళ్ళలో వస్తాయి. ఎలా వస్తాయంటే, వాళ్ళు ఫీల్ అవుతారు నేచురల్ సహజంగా. ఏమిటి ఫీల్ అవుతారంటే, నేను చాలా పాపాత్ముండి, నేను చాలా నేరాలు చేశాను, ఎన్నో జన్మల్లో ఎన్నో పాపాలు, ఎన్నో నేరాలు చేశాను. పాపాలు చేశాను కాబట్టి కృష్ణు ముందు నిలబడి కృష్ణునికి ఇవన్నీ నా పాపాలన్నీ ఒప్పుకో, నన్ను క్షమించు అని అడగడానికి నాకు సిగ్గుగా ఉంది. కానీ కృష్ణుని ఈ విధంగా అడగాలని నాకు ఉంది, కానీ అడగడానికి సిగ్గుగా ఉంది అని చెప్పే భక్తుడు ఫీల్ అవుతాడు అనమాట. అంటే ఆ విధంగా వినయ భావంతో ఉంటాడు భక్తుడు. నాకన్నా ఎక్కువ పెద్ద నేరస్తుడు ఎవరు కాదని. సో జనరల్ గా కృష్ణుడు ఏ విధంగా యాక్ట్ చేస్తాడంటే, మనం ఈ జన్మలోనూ ముందు జన్మల్లో ఎన్నో తప్పు పనులు మనం చేసాం. మనకే తెలుసు ఎన్నో తప్పు పనులు మనం చేసాం. ఈ జన్మలో మనకు తెలిసి చాలా తప్పు పనులు చేసాం. ముందు జన్మలో కూడా మనం తెలిసి చాలా తప్పు పనులు చేసాం. సో కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ తప్పు పనులు చేసావు కదా అని కృష్ణుడు వాళ్ళని వెంటనే తిరస్కరించడు. ఎవరైతే భక్తుడు కృష్ణుని ఆశ్రయించి, కృష్ణ నేను తప్పులు ఎన్నో చేసిన ఈ జన్మలోని ముందు జన్మల్లోని, ఇక మీద నేను తప్పులు చేయకుండా ఉంటాను అని చెప్పి కృష్ణుని అలా ప్రార్థిస్తాడు. ప్రార్థించి కృష్ణుని దగ్గర ఆ విధంగా తనకి ప్రార్థన చెప్తాడు. మీదటి నుంచి నేను తప్పు పనులు చెయ్యను అని చెప్పి నన్ను క్షమించు అని చెప్పి కృష్ణుని ప్రార్థిస్తాడు. తర్వాత ఇంకా తప్పు పనులు వాడు చేయడం మానేస్తాడు అనమాట. అలాంటి మనిషికి, అలాంటి భక్తుడికి కృష్ణుడు యొక్క కారణరహితమైన దయ వెంటనే కలుగుతుంది. అలాంటి భక్తుడికి కృష్ణుడి యొక్క కారణరహితమైన దయ. ఎలాంటి దయ? ఎవరైతే కృష్ణ నేను ఇప్పటివరకు చాలా తప్పు పనులు చేశాను, నా జీవితంలో ముందు జన్మల్లో, సో ఇక మీద నేను చెయ్యను,
అని చెప్పి కృష్ణునికి ఆ విధంగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఎవరైతే తప్పులు ఇక మీద చేయడం మానేసి కృష్ణ యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటారో వాళ్ళకి కృష్ణ అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది. అంతేగాని కృష్ణ అనుగ్రహం లభించిన తర్వాత మనం మళ్ళీ తిరిగి పాపకర్మలు చేయడం మొదలు పెట్టాం అనుకోండి, అది కృష్ణుడు కూడా చాలా తెలివైన వాడు. సో అందువల్ల కృష్ణ మనం ఆట పట్టించలేం, కృష్ణ మనం మోసం చేయలేం, కృష్ణ మనం ఆ ఆ విధంగా కృష్ణ మనం ఆటలాడలేం. సో ఆ విధంగా అది తప్పు మళ్ళీ. అందువల్ల కృష్ణుడు యొక్క అనుగ్రహం మనకి లభించిన తర్వాత మనం మనకు అనుగ్రహం లభించి ఇక మీద మళ్ళీ ఇంకోసారి తప్పులు చేసి మళ్ళీ కృష్ణ దగ్గరికి ఇంకోసారి నా అనుగ్రహం నాకు ఇవ్వు, నా తప్పులు క్షమించాలని వేడుకోవడం అనమాట. సో ప్రభుపాద గారు చెప్తూ ఉంటారు, చాలా మంది క్రైస్తవ అంటే ఈ చర్చిల్లోకి వెళ్ళి ప్రతి సండే వెళ్ళి ఈ వారం పూర్తిగా చాలా పాపకర్మలు చేశాను అని చెప్పి ఆ చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థించి ఈ ప్రార్థించగానే వాళ్ళు ఏమనుకుంటారు, నా పాపకర్మలు ప్రార్థించాను, ఈ వారం అంతా చేసిన తప్పులన్నీ ప్రార్థించాను కాబట్టి పోతాయి అని చెప్పి మళ్ళీ నేను అన్ని తప్పు ఫ్రీ అయిపోయాను, ఇక మీద నుంచి మళ్ళీ వాళ్ళు మళ్ళీ తప్పు చేయడం మొదలు పెడతారు మళ్ళీ నెక్స్ట్ మర్నాడు నుంచి. ఆ విధంగా ప్రతి వారం చర్చికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు ఈ విధంగా. సో ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఇది ఈ విధంగా చేయకూడదని అర్థం. సో ఆ విధంగా ఒకటి. ఇంకోటి కూడాను అంటే భక్తి మార్గంలోని కృష్ణుడితో సంబంధం, కృష్ణుడికి నేను ఈ విధంగా సేవ చేయాలి, ఇలాంటి సేవ చేయాలి, ఈ విధంగా నేను కృష్ణుడికి సేవ చేయాలి అంటే కృష్ణుడికి పూలమాలని కట్టి నేను కృష్ణుడికి పూలమాలను నేను కట్టాలి, కృష్ణుడికి వింజామర వేయాలి, కృష్ణుడికి నేను ఆహార పదార్థం తయారు చేసి కృష్ణ నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా కృష్ణుడికి ఏ సేవ చేయాలో ఆ సేవ మనం చేయాలని కృష్ణుడు నాకు ఈ సేవ చేయాలని కృష్ణ కోరుకుని ఆ సేవ మీద కృష్ణుడికి ప్రేమగా చేయాలన్నమాట. అలాంటి సేవ చేయడానికి మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడు కృష్ణుడు నాకు ఈ వింజామర వెయ్యి, ఈ విధంగా కృష్ణ ఎప్పుడు నన్ను అడుగుతాడు, లేకపోతే కృష్ణ ఎప్పుడు మాల కట్టి నాకు వెయ్యి అని అడుగుతాడు, ఎప్పుడైతే నా మాలని కృష్ణుడు స్వీకరిస్తాడు ప్రేమతో, ఎప్పుడైతే నేను చేసిన భోగం కృష్ణుడు ప్రేమగా ఈ రోజు నాకు ఈ యొక్క భోగం ఇది బాగుంది, ఈ ఐటమ్ నాకు చేసి పెట్టు నేను తింటాను అని చెప్పి కృష్ణుడు ఏ రోజు నన్ను అడుగుతాడు. ఈ విధంగా కృష్ణుడు ఏ విధంగా ఎప్పుడు నన్ను అడుగుతాడు, కృష్ణుడు మనల్ని ఈ యొక్క సేవ నాకు చెయ్యని అడిగే పరిస్థితి మనం వెళ్ళాలి అంటే చాలా పెద్ద పొజిషన్. ఆత్మ నివేదనం అంటే ఆత్మ నివేదన చేసిన వాళ్ళు కృష్ణ ఆ విధంగా వాళ్ళతో హ్యాండిల్ చేస్తాడు. ఫస్ట్కి ఏ విధంగా వాళ్ళతో హ్యాండిల్ చేస్తాడు, ఆత్మ నివేదన చేసిన వాళ్ళకి కృష్ణుడే వాళ్ళకి సేవకుడుగా అడుగుతాడమ్మా. కృష్ణుడే వాళ్ళని అడుగుతాడు. ఏమడుగుతాడు కృష్ణుడే వాళ్ళని ఏమడుగుతాడు, కృష్ణ వాళ్ళని ఈ సేవ నాకు చేయని చెప్తాడు. ఆత్మ నివేదన చేసిన వాళ్ళు అంటే భగవంతుడు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అంటే భగవంతుడు పూర్తిగా వాళ్ళతో ఉంటాడు కృష్ణుడే స్వయంగా. సో అది ఆ విధమైన కంప్లీట్ గా మన జీవితం కృష్ణ సేవలో మనం ఉపయోగిస్తే కృష్ణ ఆటోమేటిక్ గా మన కంట్రోల్లో ఉంటుంది. కృష్ణ ఆటోమేటిక్ గా మనతో ఆ విధంగా సంబంధం ఏర్పరుచుకుంటాడు. మనకు ఆ కోరిక మన కోరిక ఉందో ఆ వెంటనే కృష్ణ తీరుస్తాడు అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఆత్మ నివేదనం అనేది చేస్తే కృష్ణ ఆ విధంగా మనతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు అనమాట. అలాగే మనకి ఆత్మ నివేదన చేయడం వల్ల మనకి ఏమనిపిస్తుందంటే ఎప్పుడు నేను ఈ హరినామాన్ని చెప్తుంటే కృష్ణనామాన్ని చెప్తుంటే నా కళ్ళమ్మల నుంచి అశ్రువులు కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఎప్పుడు కారుతాయి అలాగా, ఎప్పుడు నేను నామాన్ని అలా చెప్పగలను. నేను ఎప్పుడు యమునా నది బృందావనంలో యమునా నది ఒడ్డున ఒక పిచ్చివాడిలా ఒక ప్రేమ పారవస్యంతో పిచ్చివాడిలా నేను ఎప్పుడు ఇటు తిరుగుతూ యమునా నది ఒడ్డున ఎప్పుడు అలాగా తిరుగుతూ ఉంటాను. ఆ విధంగా ఎప్పుడు నేను పిచ్చివాడిలా నడుస్తూ ఉంటాను అంటే పూర్తి ప్రేమ పారవస్యంతో తెలియదు అనమాట. అలాగే భక్తివేదాంత ఠాకూర్ పాట రాస్తారు, నేను ఎప్పుడు నవద్వీప్ ధామంలో గంగానది ఒడ్డున చైతన్య నిత్యానంద అరుస్తూ వాళ్ళ మీద ప్రేమతో ఎప్పుడు నేను గంతులేస్తూ నృత్యం చేస్తూ
ప్రేమ పారవస్యంతో వాళ్ళ మీద వాళ్ళ నామం చెప్తూ కీర్తన చేస్తూ నృత్యం చేస్తాను. ఆ విధంగా భావం అనేది మనలో ఎప్పుడు వస్తుంది అని కృష్ణుణ్ణి మనం ప్రార్థించాలి. ఆత్మ నివేదన చేసిన వాళ్ళు ఆ విధంగా ప్రార్థిస్తారు కృష్ణుని. అంటే ఇవన్నీ ఏంటంటే మన జీవితం అనేది కృష్ణ ప్రేమని పొందాలి అని దాని అర్థం అన్నమాట. మన జీవితంలో ఏంటి, కృష్ణ ప్రేమను పొందాలి. అప్పుడు కృష్ణ ప్రేమను పొందిన వాడికి కృష్ణ ప్రేమ తప్ప ప్రపంచం అంతా ఖాళీగా ఉంటుంది. కృష్ణుడు లేకపోతే ప్రపంచం అంతా ఖాళీవే, ప్రపంచం మొత్తం శూన్యంగా ఉంటుంది అన్నమాట. ఇంకా 24 గంటలు ఎందుకంటే దాని డెఫినేషన్ ఏమిటి, కృష్ణ సేవ తప్ప ఇంకో ఉద్దేశం ఉండదు. ఇంకో పాయింట్ ఏమిటి, కృష్ణుడికి సర్వస్వాన్ని అర్పించేశారు. కృష్ణుడికి ఎప్పుడు సంతోష పెట్టడానికి ఎప్పుడు అన్ని చేస్తూ ఉంటారు. ఈ 3 పాయింట్లు ఎప్పుడు ఉంటే ఇంకా కృష్ణ తప్ప ఇంకేముండదు. కృష్ణుడు లేకపోతే శూన్యంగా ఉంటుంది అంతా. ఆ విధంగా ప్రార్థించాలన్నమాట. ఆ విధంగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అందుకే మనం ఏం చేయాలి, అందుకే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలోని ఎప్పుడైతే నేను చాంటింగ్ చేస్తే నా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అలాగే ఎప్పుడైతే కృష్ణుడు మర్చిపోతే ఒక క్షణమైనా కృష్ణుడు మర్చిపోతే అది ఒక 12 ఏళ్లలా ఉంటుంది. ఒక 12 సంవత్సరాలు గడిచినట్టుంటుంది. ఒక క్షణం కృష్ణుడు మర్చిపోతాయి. ఆ సమయంలో ప్రపంచం అంతా శూన్యంగా అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా నేను ఎప్పుడు తయారవుతానని చెప్పి చైతన్య మహాప్రభు ప్రార్థన చేయమంటున్నాను మనల్ని. సో ఆ విధంగా అలాంటి భావం ఆత్మనివేదన చేసిన వాళ్ళు ఆ భావంలోకి వెళ్ళిపోతారు అనమాట. సో దీనికి బలి మహారాజ్ ఎగ్జాంపుల్. ఎందుకు బలి మహారాజ్ ఎగ్జాంపుల్ అంటే, బలి మహారాజు చాలా పెద్ద భక్తుడు. బలి మహారాజ్ చాలా బదేంటి, రాక్షస కులంలో జన్మించిన వాడు బలి మహారాజు అంత పెద్ద భక్తుడు ఎలా అయ్యాడు? ఏ విధంగా బలి మహారాజు ఒక మహాజనుడు కూడా. అంటే భాగవత సందేశాన్ని ప్రపంచంలో విశ్వంలో ప్రచారం చేయడానికి 12 మంది మహాజనులు ఉన్నారు. అలాంటి మహాజనుల్లో బలి మహారాజు ఒకరు. సో అలాంటి బలి మహారాజు దానవ కులంలో పుట్టు కూడా ఒక మహాజనులు ఎలా అయ్యారు మనం డిస్కస్ చేద్దాం. ఆ భాగవతంలో ఆయన గురించి చాలా మంచి బాగుంది, పాస్ట్ టైం చెప్పబడింది. సో ఈ విధంగా ఆయన ఏ విధంగా ఆ పొజిషన్కి వెళ్ళారు అని మనం డిస్కస్ చేద్దాం. సో బలి మహారాజు తనకున్న ఆస్తి, తనకున్న శరీరం, తనకున్న ప్రతిదీ అంకితం చేశాడు. అందుకే బలి మహారాజు ఆత్మనివేదనలో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ బెస్ట్ ఉత్తమమైన ఎగ్జాంపుల్ ఆయన. ఏ విధంగా ఎగ్జాంపుల్ అంటే, ఆఖరికి ఆయన యొక్క ఆత్మనివేదన వల్ల భగవంతుడే ఆయన ఇంటికి ద్వారపాలకుడికి వచ్చేసాడు. ఏమన్నాడు, నీ ద్వారపాలకుడికి నేనే ఉంటాను. అంటే భగవంతుడికి, అంటే ఆయన ఇచ్చిన సరెండర్ అన్నమాట. ఆయన ఇచ్చిన శ్రీకృష్ణుడికి సర్వస్వం సమర్పించాడు. ఏమిటి సమర్పించాడు? వామన్ ఏమడిగాడు? 3 అడుగుల భూమిని అడిగాడు దానం కింద. బలి మహారాజు ఇచ్చేశాడు. బలి మహారాజు 3 అడుగుల భూమిని దానం ఇచ్చేశాడు. 3 దానం ఇచ్చేసి వామన్ ఏం చేశాడు? 1 అడుగుతో భూలోకం, కింద ఉన్న లోకాలు 1 అడుగుతో పూర్తిగా ఆక్రమించేది. ఇంకో అడుగుతో ఊర్ధ్వ లోకాలు, పై లోకాలు, స్వర్గం, బ్రహ్మలోకం మొత్తం ఆక్రమించేశాడు. బ్రహ్మలోకం దాటి ఆ యొక్క ఈ విశ్వం యొక్క కవరింగ్, ఆ కవరింగ్ నే డైరెక్ట్ గా కాలుతో కన్నం పెట్టాడు. కాలి వేళ్లతో బొట్టన కన్నం పెట్టి దాంట్లో గంగానది కిందకి ప్రపంచాన్ని తీసుకొచ్చాడు. అంటే ఏంటి, మొత్తం ప్రపంచం అంతా తన శరీరంతో ఆక్రమించేశాడు. ఇంకా ఆక్రమించిన అక్కడ ప్లేస్లు 3 అడుగు ప్లేసే లేదు. అందువల్ల ఏమన్నాడు బలి మహారాజు, నా తలమై పెట్టు, నా శిరస్సు మీద పెట్టి 3 అడుగు తీసుకో అన్నాడు. అంటే ఏంటి, సర్వస్వాన్ని నేను నీకు అర్పిస్తున్నాను అర్థం. ఎప్పుడైతే బలి మహారాజు సర్వస్వాన్ని అర్పించాడో, బలి మహారాజుకి మొత్తం పోయిందా అంటే మొత్తం పోయింది. మనకు అదే అనుకుంటాం కదా. మనం ఏమనుకుంటాం, మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర ప్రాపర్టీ ఉంది, మన దగ్గర అన్ని వసతులు అన్ని ఉన్నాయి, ఇది నాది అది నాది అని అనుకుంటూ ఉంటాం మనం. యాక్చువల్ గాను ఏది మంది కాదు ఈ ప్రపంచంలో,
అన్ని భగవంతుడిదే. మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఈ ప్రపంచంలో మనం జన్మించాం. ఈ జన్మలో మనం వచ్చినప్పుడు మనతో ఏం తీసుకురాలేదు. అన్ని కూడా ఈ ప్రపంచంలో మనం జన్మించిన తర్వాత ఇప్పుడు జన్మించినప్పుడు మనమేం తీసుకురాలేదు. జన్మించిన తర్వాత మనం అన్ని సంపాదించుకున్నాం అని చెప్తాం మనం. అన్ని మనం సంపాదించుకుంటే ఈ జన్మించిన తర్వాత అన్ని మనం ఈ ఆస్తిని సంపాదించామని చెప్పుకుంటాం మనం. సంపాదించి చెప్పుకున్నా సరే కనీసం అంతా తీసుకెళ్ళాలి కదా. నేను వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదు, పుట్టినప్పుడు నేనేం తీసుకురాలి నాతోని. ఓకే, పుట్టినప్పుడు నేను తీసుకున్నా, కానీ పుట్టిన తర్వాత నేను సంపాదించుకున్నాను ఇదంతా, మరి నాతోనే తీసుకెళ్ళాలి కదా. మరి ఎందుకు నేను తీసుకెళ్ళట్లేదు అంటే నేను తీసుకెళ్ళలేను కాబట్టి. ఎందుకు నేను తీసుకెళ్ళలేను అంటే ఈ శరీరం ఇక్కడ నేను వదిలేస్తాను కాబట్టి. శరీరం వదిలేసి నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ శరీరంతో వదిలేసి వెళ్ళిపోతున్నాను. శరీరం ఇక్కడ ఉంటుంది. శరీరం వదిలేసి నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను సంపాదించేంత దేనికి సంపాదిస్తున్నాను? ఈ శరీరానికి సంపాదిస్తున్నాను, నాకంటూ నేను సంపాదించట్లేదే. ఈ శరీరం అంటే ఏంటి? మీ శరీరాన్ని కానని ఒక అర్థం, ఫస్ట్ అర్థం. ఇంకోటి, ఇది నిజంగా నా శరీరం అయితే నాతో రావాలా వద్దా? నాతో రావాలి. ఈ శరీరం నాది కాదు. మరి నేను ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నానంటే ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం కోసం నేను సంపాదిస్తున్నాను. ఈ శరీరం నాది కాదు అన్నప్పుడు ఈ శరీరంతో నాకు సంబంధమే ఉండదు. ఇంకా అలాంటి శరీరానికి సంబంధం లేనప్పుడు ఈ శరీరానికి సంబంధించి ఏవి కూడా నాకు కావు. ఇంకా మరి ఎవరిది? ఈ శరీరానికి సంబంధించిన ఏమీ నాకు కాను. ఎవరు అంటే భగవంతుడి శరీరాన్ని మనకి ఇచ్చాడు, శరీరానికి సంబంధించిన కూడా ఇచ్చాడు. మళ్ళీ మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం అంతే. అద్దిల్లు అనమాట. అద్దిల్లు అంటే రెంటెడ్ హౌస్కి వెళ్తాం, కొన్నాళ్ళు రెంట్ ఇస్తాం. మనం రెంట్ ఇచ్చినా ఉన్నాళ్ళు ఉంటారు, రెంట్ వదిలేసి వెళ్ళిపోతాం, ఇంకోటికి వెళ్ళిపోతాం. ఆ రెంటెడ్ హౌస్ లో మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ రెంట్ మందని చెప్పడానికి వీల్లేదు. అలాగే మనమే అనుకుంటాం అంటే ఇది నాది అది నాది అనుకుంటాం. ఇది సంపాదించాను, ఈ యొక్క ఆస్తి అంతా నాదే అనుకుంటాం. బలి మహారాజ్ ఏం చేశాడు? ఆయన యాక్చువల్ గా సంపాదించాడు ఇదంతా. దేవతల్ని ఓడించి సంపాదించాడు ఇదంతా ఆయన. కానీ కృష్ణుడు ఏం చేశాడు? నువ్వంత తెలివిగా సంపాదించి దేవతల్ని ఓడించి గానే ఒక చిన్న సెకండ్ లో మొత్తం నీదంతానే ఆక్రమించాడు. అందుకే ఇప్పుడు కృష్ణుడికి తెలివితేటలు ఎలా ఉంటాయంటే చాలా తెలివిగా ఉంటాయి. మనం ఎంతో కష్టపడి ఎంతో సంపాదించిన ఒక క్షణంలో కృష్ణుడు వెంటనే తీసుకోగలడు. ఒక క్షణం చాలు తీసుకోవడానికి మన దగ్గర నుంచి. బలి మహారాజు లాంటి వాడికి క్షణంలో తీసుకున్నాడు మొత్తం అంతా. ఆయన దేవతల్ని ఓడించి ఎన్నో వందల సంవత్సరాలు ఎన్నో సార్లు దేవతలతో యుద్ధం చేసి ఆఖరికి దేవతలతో యుద్ధం చేసి అంత విశ్వాన్నే ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు బలి మహారాజు. కానీ కృష్ణుడు వామన్ ఏం చేశాడు? ఒక సెకండ్ లో తీసుకున్నాడు మొత్తం. సో హిరణ్యకశిపుడు చాలా తెలివిగా ఎన్నో రకాల వరాలు అడిగాడు. అంటే కృష్ణుడికి తెలివితేటలు ఎలా ఉంటాయంటే, హిరణ్యకశిపుడు ఏమడిగాడు? నేను భూమి మీద చావకూడదు, ఆకాశంలోనే చావకూడదు, మనిషి చేత చావకూడదు, జంతువు చేత చావకూడదు, బ్రహ్మ చేత సృష్టించబడిన ఏ జీవి చేతనే చావకూడదు, నా ఆయుధం చేత చావకూడదు, అలాగే నేను పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, అలాగే నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, నాకు మరణం ఎక్కడా లేదు. అంటే ఏంటి? అన్ని కండిషన్లు. అంటే హిరణ్యకశిపుడు నాకన్నా తెలివైన వాడు ఎవడు లేడు, నాకు చావే లేదు, మరణమే లేదు. అంటే ఏంటి? బ్రహ్మను ఏమడిగాడైనా? నువ్వు సృష్టించబడిన ఏ జీవి చేతనే చావకూడదు అన్నాడు, నాకు మరణం లేదన్నాడు. అనేది ఈ సృష్టి అంతా బ్రహ్మ యొక్క సృష్టి. బ్రహ్మ చేత సృష్టించబడిన ఏ జీవి అంటే ఈ సృష్టిలోనే, ఈ విశ్వంలో ఆయనకి చావు లేదని అర్థం, మరణం రాదను. అలాంటప్పుడు ఈ విశ్వంలోనే మరణం రాదంటే విశ్వానికి సంబంధించకుండా విశ్వానికి అతీతంగా ఉన్నవాళ్ళు ఎవరు వచ్చాయని చెప్పాలి. విశ్వానికి అతీతంగా ఉన్నవాళ్ళు ఎవరు? బ్రహ్మ విశ్వానికి అధిపతి. బ్రహ్మ విశ్వానికి అధిపతి ఇంకెవరు లేరు విశ్వంలో చంపవలసిన వాళ్ళు. అని దేవతలో ఆయన చంపలేదు.
ఇన్ని కండిషన్లు పెట్టాడు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. మరి ఎక్కడ పోతుంటే మనిషి ఎక్కడ చంపడం అవుతుంది? ఆకాశంలోనే కాదు, భూమి మీద కాదు, గాలిలో మధ్యలోనే కాదు. ఎలాగ ఎక్కడ చంపాలి అంటే ప్రతి చోట కండిషన్ అన్నమాట. ఇంత పెట్టినా సరే, ఇంత తెలివిగా ఉన్నా సరే, ఒక్క క్షణం ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడు? ఎప్పుడైతే నరసింహుడు ఒక అమాంత హిరణ్యకశిపుడు ఎత్తి తన తొడమే పడుకోబెట్టుకుని ఇప్పుడైతే చంపడానికి వస్తాడప్పుడు హిరణ్యకశిపుడు అంటాడే, అంటే ఏమంటాడు హిరణ్యకశిపుడు? నువ్వు చంపలేమంటాడు. ఎందుకంటే నాకు ఇన్ని వరాలు ఉన్నాయని. కానీ హిరణ్యకశిపుడు ఏమంటాడు? నువ్వు నన్ను చంపలేవు, నాకు నీ చేత అంటే నీ చేత నాకు చంపడం సాధ్యం కాదు. అంటే నీ చేత చంపడం సాధ్యం అంటే నువ్వు నరసింహుడు ఏమంటాడు? నేను బ్రహ్మచే సృష్టించబడలేదు. మరి నువ్వు నన్ను చంపలేవు, నీ ఆయుధంతో నాకు చంపలేవు అంటే నేను నీ ఆయుధంతోనే చంపట్లేదు. ఏ ఆయుధంతోనే చంపట్లేదు. నువ్వు అయితే నువ్వు కింద భూమి మీద కాదు, ఆకాశంలో కాదంటే నేను భూమి మీద లేను, ఆకాశంలో లేను. నువ్వు ఆ భూమి మీద కాదు, ఆకాశంలో కాదంటే నా ఒళ్ళో కూర్చున్నావు నువ్వు. అలాగే నేను ఈ రాత్రి కాదు, పగలు కాదు అంటే సంధ్య వేళ. ఇలాగ ప్రతి కండిషన్ ఇంట్లో కాదు, బయట కాదంటే ద్వారబంధంలో. ప్రతి కండిషన్ పూర్తి చేయాలంటే మనకన్నా తెలివితేటలు భగవంతుడు ఎక్కువ ఉంటాయి. మనకన్నా తెలివితేటలు ఉంటే క్షణంలో ఎందుకు చంపాడు. అందువల్ల ఏదైనా సరే మనం ఏది కూడా ఇది నాది నాది అనుకున్న క్షణాలను తీసుకోకూడదు మన దగ్గర నుంచి. ఈ విధంగా మనం ఇది నాది, అది నీది, ఇది నాది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం ఎలా మన పొజిషన్ ఏమంటే మన యొక్క భ్రమలో ఉన్నామని అర్థం. ఇది ఒక భ్రమ అన్నమాట. భ్రమే కదా ఇది. ఈ జన్మలో ఈ ప్రాపర్టీ అనుభవిస్తాం, కానీ నెక్స్ట్ జన్మలో మనం వెళ్ళిన తర్వాత ఆ ప్రాపర్టీ మళ్ళీ మనకు రాదు. ఏదో ఇల్లు కొనుక్కున్నా సరే నెక్స్ట్ జన్మలో వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వచ్చి నేను ఈ ఇంటిని ముందు జన్మలో నేను ఇంటిని కొన్నాను, ఇది నా ఇల్లు అని చెప్పడానికి వీల్లేదు. అలాగే రూపాలు అంటారు అదే, నేను అమెరికా వాడిని, నేను ఇండియాని, నేను ఈ విధంగా ఇది నా దేశం అని మనం చెప్తాం. కానీ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఏది మాది కాదు. ఇదంతా ఎవరిదంటే భగవంతుడిదే. మొత్తం ఆయన ప్రాపర్టీ ఇదంతా కూడా. సో ఈ విధంగా ఇదంతా ఈ యొక్క జ్ఞానం అంతా బలి మహారాజుకు ఉంది కాబట్టి ఎప్పుడైతే వామనుడు వచ్చి అడిగాడో 3వ అడుగు వెంటనే నా తల మీద పెట్టానాడు. ఎక్కడ నాకు జాగాలేదు అంటే ఏంటి, పూర్తిగా శరణాగతి పొందుతున్నాను కాబట్టి నేను చేయాలంటే చేసుకోన్నాడు. అందుకు అప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఆ అప్పుడు ఎవరు నరసింహుడు ఏమన్నాడంటే, నువ్వు నాకు నీ యొక్క సర్వస్వం త్యాగం చేసావు కాబట్టి నేను నీకు ద్వారపాలకుడి కింద ఉంటాను, ఉండి నిన్ను అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తూ ఉంటాను. అంటే దాని అర్థం ఏంటి? మనకు డౌట్ వస్తుంది. కృష్ణుడికి సర్వస్వాన్ని అర్పిస్తే నాకేమిటి ఉపయోగం? నాకున్న మొత్తం అంతా పోతుంది కదా. నన్ను ఎవరు రేపొద్దున నాకేమిటి ఉపయోగం? నాకు గతి ఏమిటి అని మనం అనుకుంటాం. బలి మహారాజ్ ఎగ్జాంపుల్ దానికి ఆన్సర్. బలిమా ఎగ్జాంపుల్ ఏంటి? కృష్ణుడు సర్వస్వం సమర్పించేశాడు, ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆయనకు ఏమన్నా లోటు రాలేదే. కృష్ణ ఏం చేశాడు? సుతుల లోకాన్ని ఆయనకి ఇచ్చి ఆ సుతుల లోకానికి ఆయన ఇంటికి ద్వారపాలకుని ఆయన ఇల్లు తినబడ్డాడు వామనుడు. అంటే ఏంటి? కృష్ణకి మన దానం చేసిన మరి సిరి సంపదలు, మన యొక్క ప్రాపర్టీ, మనం కృష్ణకి ఏదైనా దానం చేసినా దానివల్ల మనకి నష్టం ఎటువంటి పరిస్థితుల్లో రాదు. దానివల్ల లాభమే మనకు వస్తుంది. అంటే ఏంటి? కృష్ణుడికి మొత్తం సమర్పించిన కృష్ణుడే బలి మహారాజుకి సేవకుడి కింద, ఆయన గేట్ కీపర్ కింద అయ్యాడు. అదే విధంగా కృష్ణుడికి సేవ చేస్తే మనకు వచ్చేది లాభమే కానీ నష్టం కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకో విషయం ఇక్కడ ఏమిటంటే, ఇంకో పాయింట్ ఏమిటంటే ఆత్మ నివేదనలో కృష్ణుకి మనం సర్వస్వం సమర్పించాలి ఒక పాయింట్ ఉంది కదా. దానికి బలి మహారాజు సమర్పించినా ఆయనకి నష్టమే లేదు, మొత్తం లాభమే జరిగింది. ఇంకో పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మనం బలి మహారాజు ఆత్మ నివేదన చేయడం వల్ల, అంటే నా వామన్ దేవుడికి ఈ యొక్క దానం ఇవ్వడం వల్ల
ఆయన మహాజన్ అయ్యాడు. ఆయన మహాజన్ ఎలా అయ్యాడు? వామన్ దేవుడికి ఆయన దానం ఇవ్వడం వల్ల మహాజన్ ఎలా అయ్యాడు? అంతకుముందు ఆయన మహాజన్ అవ్వలేదు. వామన్ దేవుడికి దానం ఇచ్చిన తర్వాత మహాజన్ అయ్యాడు. సో ఇక్కడ మనం ఏ విధంగా మహాజన్ అయ్యాడు? ఆయన మహాజన్ పేరులో ఆయన పేరు ఎలా వచ్చింది? లిస్ట్ లో పేరు ఎలా వచ్చింది? జనరల్ గా బలి మహారాజు పుట్టింది ఎక్కడ? దానవుల కుటుంబంలో. అంటే దానవుల కులంలో ప్రహ్లాదుడి యొక్క మనవడు బలి మహారాజు. ప్రహ్లాదుడి యొక్క మనవడు కాబట్టి ప్రహ్లాదుడు ఎవరిలో ఏ కులంలో జన్మించాడు? దానవ కులంలో జన్మించాడు. అలాంటి దానవ కులంలో జన్మించిన బలి మహారాజు భాగవతోత్తముడు ఏ విధంగా అయ్యాడు? మహాజనుడు ఏ విధంగా అయ్యాడు? అందరికీ డౌట్ వస్తుంది. ఎందువల్లంటే దేవతలు మహాజనులు అయ్యారంటే అర్థం ఉంది, దానవులు మహాజనులు అయ్యారంటే ఎలా అర్థం వస్తుంది? ఎందుకంటే బలి మహారాజు చాలాసార్లు దేవతల మీద దండెత్తి అన్ని ఆక్రమించుకున్నాడు. ఆయన దండెత్తి ఆక్రమించిన బలి మహారాజు చాలా ధర్మబుద్ధి ఆయనలో ఉండేది. ధార్మికమైన జీవితాన్ని గడిపాడు. ఎప్పుడు యజ్ఞాలు, దానాలు, పుణ్యకార్యాలు, అనేక సంక్షేమ కార్యాలు అవన్నీ చేస్తూ ఉండేవాడు ఆయన. మానవులకి అందరికీ కూడా, అందరికీ దాన ధర్మాలు చేయడం, పుణ్యకార్యాలు చేయడం అన్ని చేస్తూ ఉండేవాడు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే మనం జనరల్ గాను మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, నేను ఇన్ని పుణ్యకార్యాలు, ఇన్ని దాన ధర్మాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాను కదా. కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారంటే, దానవ ప్రవృత్తి, దానవ లక్షణాలు కలిగిన వాళ్ళు, నాకింత సంపద ఉంది, నా సంపదతో నేను అన్ని చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ఇంకా నేను భగవంతుని గురించి ఎందుకు ఆలోచించాలి? నేనే భగవంతుడిని, నేనే ప్రపంచానికి నేనే రాజుని. ఆ విధంగా వాళ్ళే ఈ ప్రపంచానికి రాజుల కింద భావిస్తూ భగవంతుని పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటారు అనమాట. ఎవరైతే వాళ్ళ విధంగా ఆలోచిస్తూ భగవంతుని పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం కలిగి ఉంటారో వాళ్ళు కూడా దానవులే అనమాట. అంటే కొంతమంది వాళ్ళకి అన్ని ఉండడం వల్ల భగవంతుని గుర్తుండడు, అంతా నా ప్రాపర్టీ అనుకుంటాడు, నేనే అన్ని చేయగలను అనుకుంటాడు. అలాంటి వాళ్ళు దానవ లక్షణాలు కలిగిన వాళ్ళు. యాక్చువల్గా భగవంతుడు ఇస్తేనే మనకు వస్తున్న ప్రాపర్టీ, ఆయన ఇవ్వకపోతే మనకేమీ రాదు. సో ఇక్కడ ఆయన దగ్గరికి ఎప్పుడైతే బలి మహారాజు వచ్చాడో, బలి మహారాజు దగ్గర ఎప్పుడైతే వామనుడు దానం అడిగాడో, అప్పుడు వెంటనే బలి మహారాజు శుక్రాచార్యులతో అడుగుతారు, ఈయన నా దగ్గర దానం అడిగాడు, ఆ విధంగా మార్గనిర్దేశం చేయమని. మార్గదర్శకం గురువు కదా శుక్రాచార్యులు మొదట్లో అడిగినప్పుడు శుక్రాచార్యులు ఏమంటాడు? ఆయనకి చాలా శక్తులు ఉన్నాయి, ఆయనకి ఆధ్యాత్మికంగా చాలా శక్తులు ఉన్నాయి, ఆ మిస్టిక్ పవర్స్ ఉన్నాయి. వెంటనే ఆయన ఏమనుకుంటాడు, ఈయన వామనుడు, ఈ యొక్క వామనుడు 3 అడుగుల దూరంతోనే నీ యొక్క విశ్వం మొత్తం ఆయన ఆక్రమిస్తాడు, పొరపాటు ఆయన దానం చేయకనే ఆయన అర్థమవుతుంది శుక్రాచార్యులకి. ఏమో ఆయన శక్తి ఉంది కాబట్టి వచ్చిన వాడు ఎవరో సామాన్య మాలుడు కాదు, విష్ణువు మొత్తం ఆక్రమించేస్తాడు ఒకేసారి, నువ్వు ఇవ్వకని అని చెప్పినా సరే ఆయన ఇచ్చాడు. ఆయన అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ పాయింట్ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే శుక్రాచార్యులు విష్ణువు వచ్చి దానం అడిగాడని చెప్పిన వెంటనే ఆయన విష్ణువే స్వయంగా వచ్చి నా దగ్గర దానం అడిగితే నేను ఇవ్వకుండా ఏ విధంగా ఉండగలను అంటాడు అని దానం ఇవ్వడానికి ముందుకెళ్తాడు. సో మరి ఇక్కడ ఒక శుక్రాచార్యులు ఎవరో ఆయన గురువు, ఆయన గురువే విష్ణువుకి దానం ఇవ్వద్దని చెప్తున్నాడు. ఒక గురువు విష్ణువుకి సేవ చేయొద్దని చెప్తున్నాడు. ఏ గురువు అయినా విష్ణువుకి సేవ చేయొద్దని చెప్తే ఆ గురువుని అంగీకరించాలా అంగీకరించకూడదా అనే ఒక ప్రశ్న. ఆ గురువుకి అన్ని శక్తులు, అన్ని పవర్స్ ఉండొచ్చు, ఆ గురువుకి శాస్త్రాలు కూడా తెలియచ్చు, ఆ గురువుకి మంచి నాలెడ్జ్, మంచి జ్ఞానం ఉండొచ్చు, కానీ విష్ణువు మీద భక్తి, విష్ణువు మీద శరణాగతి లేకపోతే ఆ గురువుని గురువు కింద స్వీకరించకూడదు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది.
ఎవరైతే విష్ణువుని శరణాగతి పొందరో, విష్ణువుని ఎవరైతే సేవ చేయరో, విష్ణు యొక్క సేవకులు ఎవరైతే కారో వాళ్ళు గురువుల కింద పనికిరారు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకు అలా చెప్తోంది అంటే, కొంతమంది జనరల్గా శుక్రాచార్యులు వంశపారంపర్యంగా, అంటే శుక్రాచార్యులు బ్రాహ్మణుడి యొక్క తండ్రి. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కులం నుంచి పుట్టిన వాళ్ళు గురువుల కింద వచ్చేవారు. ఆ విధంగా ఆయన బ్రాహ్మణ తండ్రిని నుంచి కొడుకుని జన్మించాడు కాబట్టి, ఆ విధంగా ఆయన ఆచార్యులు, పూర్వకాలంలో బ్రాహ్మణులందరినీ ఆచార్యుల కింద పిలిచేవారు కాబట్టి ఆయన ఒక ఆచార్యుడు అయ్యాడు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడాను అదే విధంగా పరిస్థితి వెళ్తోంది. బ్రాహ్మణులు కొంతమంది పండితులు అంటారు. ఆయన సరైన జ్ఞానం ఉన్నా లేకపోయినా పండితులను పిలుస్తారు. అంటే ఏంటంటే ఇదంతా ఏంటంటే సెంటిమెంటల్ అన్నమాట. ఇదంతా ఒక సరైన జ్ఞానం లేకుండా ఉండడం. బ్రాహ్మణ అంటే పండిత. యాక్చువల్గా ఎవరైతే గురువు అవుతారంటే, భక్తి నెక్ట్రామ్ ఉపదేశామృతంలో వాచావేగం, మనసావేగం, క్రోధావేగం, జిహ్వావేగం, ఉదర ఉపస్థ వేగం, మొత్తం 6 వేగాలు. వాచావేగం అంటే మన వాక్ కంట్రోల్, వాక్ కోరిక. మనసావేగం, క్రోధావేగం అంటే మన మనసు యొక్క కోరికలు, మన మనసుని కంట్రోల్. క్రోధ అంటే యాంగర్, అంటే కోపం. అలాగే ఉదరం అంటే బెల్లి. అలాగే జనేంద్రియాలు. ఈ మొత్తం ఈ 6 రకాల అర్జున్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళే గురువు. సో ఈ 6 రకాలు కంట్రోల్ ఎవరైతే చేస్తారో వాళ్ళే గురువు. సో ఎవరైతే ఈ ఈ గోస్వామి అంటారు వాళ్ళని అని ఇక్కడ నెక్స్ట్ ఉపదేశామృతం మనం చదివాం. సో శుక్రాచార్యులు ఇలాంటి 6 రకాల కోరికల్ని, 6 రకాల శరీరంలో ఉండే 6 రకాల ప్రభావాలని కంట్రోల్ చేసుకున్న వ్యక్తి కాదు కాబట్టి, ఆయన గోస్వామి పరంపరలో రాలేదు కాబట్టి, ఒక బ్రాహ్మణ తండ్రి యొక్క పరంపరలో అంటే బ్రాహ్మణ కులంలో వచ్చి పరంపర కాబట్టి, అంటే శుక్రాచార్యులు అన్నమాట. ఆ విధంగా అందువల్ల అలాంటి వాళ్ళు విష్ణువుని సేవ చేయదని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు మనం వదిలేయచ్చు వెంటనే. అలాంటి వాళ్ళు మన గురువుకి ఇన్ కేసు వాళ్ళ దగ్గర నుంచి మనం దీక్ష తీసుకున్నా, అలాంటి వాళ్ళు మన గురువు కింద ఉన్నా సరే, ఎప్పుడైతే వైష్ణవులు గురువు అయ్యారో మనకి, అలాంటి గురువుల నుంచి మనం వదిలేసి వైష్ణవుని గురువు కింద మనం స్వీకరించచ్చు. సో ఆ విధంగా దీక్ష తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి చెప్తోంది. ఇప్పుడు ఈయన మహాజనుడు ఎందుకు అయ్యాడంటే, బలి మహారాజు గురువు అయినా సరే చిన్నప్పటి నుంచి విష్ణు యొక్క సేవకి ఆయన ఎంకరేజ్, ఆయన విష్ణు సేవ చేయొద్దన్నాడు కాబట్టి ఆ గురువును ఆయన వదిలేశాడు, నిర్లక్ష్యం చేశాడు. గురువుని నువ్వు నాకు గురువు అక్కర్లేదు అని చెప్పి నిర్లక్ష్యం చేసేసాడు. నిర్లక్ష్యం చేసేసి బలి మహారాజు దానం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ పని చేయడం వల్లే బలి మహారాజు మహాజను కింద చెప్పబడ్డాడు. అంటే ఎవరైతే ఈ యొక్క కాస్ట్ అంటే ఈ యొక్క సరి అయిన ఆధ్యాత్మిక గురువు కాదు కాబట్టి, వైష్ణవుడు ఆధ్యాత్మిక గురువు కాదు కాబట్టి, ఆయన గురువుకి అవిధేయత కలిగి ఆ గురువు నిర్లక్ష్యం చేశాడు బలి మహారాజు. అందుకే ఆయన మహాజన కింద ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా బలి మహారాజు మహాజన కారణం ఇది. ఈ విధంగా మహాజన లిస్టులో ఆయన వచ్చారు. ఆయన బలి మహారాజు అంటే ఎవరైతే విష్ణుకి అనుకూలంగా సేవ చేయడానికి ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళని మనం గురువుల కింద స్వీకరించకూడదు. ఇది దీని యొక్క లెసన్ అనమాట. సో వ్యతిరేకంగా విష్ణువుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని మనం స్వీకరించకూడదు అని ఒక లెసన్ ఇక్కడ. ఇంకోటి, బలి మహారాజు మొత్తం సమస్తం సమర్పించిన ఆత్మ నివేదన చేసుకున్న బలి మహారాజుకి వచ్చిన నష్టం అంటే ఏం లేదు. అలాగే మనకు కూడా కృష్ణ సేవకు మనం పూర్తిగా మన యొక్క జీవితాన్ని ధారపోసినా మనకు వచ్చిన నష్టం అంటూ మనకేముండదు. మనకి
బలి మహారాజ్ అన్ని కోల్పోయాడని చెప్పి అందరూ దానవులందరూ చాలా గోల పెట్టారు. ఆ చాలా పెద్ద విష్ణు మీదే దండెత్తారు వాళ్ళు. అక్కడ అలా జరిగిన యాక్చువల్ బలి మహారాజ్ ఏం కోల్పోలేదు. మొత్తం అంతా ఆయన మళ్ళీ తిరిగి ఆయన లోకం మొత్తం అంతా ఆయనకు వచ్చేసింది. భగవంతుడే ఆయనకి ద్వారపాలకుడు. ఈ 2 పాయింట్లు ఇక్కడ ఆత్మ వివేదనలో మనం డిస్కస్ చేసాం. సో ఈ విధంగా అలాగే అంబరీష్ మహారాజు కూడా తన సర్వస్వం, ఆయన శరీరంలో ఉన్న అన్ని భాగాలు విష్ణు సేవకి ఉపయోగించాడు ఆయన. మనం ఒక భాగవతుల శ్లోకం కూడా మనం చూడగలం. ఆయన కళ్ళని భగవంతుని రూపాన్ని చూడడానికి, ఆయన చెవుల్ని భగవంతుని యొక్క కథలు వినడానికి, భాగవతం వినడానికి, ఆయన మాటల్ని భగవంతుని కీర్తించడానికి, ఆయన శిరస్సుని భగవంతునికి పాదాలకు నమస్కారం పెట్టడానికి, ఆయన కాళ్ళని భగవంతుని టెంపుల్స్ దేవాలయాలకు నడుచుకుని వెళ్ళడానికి, ఈ విధంగా ప్రతిదీ కూడా భగవంతు సేవలు ఉపయోగిస్తూ ఆయన జీవితం మొత్తం భగవంతుని సేవకి అంకితం చేశాడు. ఆఖరికి దుర్వాస మహాముని ఒక రాక్షసుని సృష్టించి చంపడానికి వచ్చినా సరే ఆ రాక్షసుడు తన మీద పూర్తిగా విష్ణు శరణాగతి పొందడం వల్ల విష్ణునే రక్షించాడు ఆ రాక్షసు, అంబరీష్ మహారాజు రాక్షసు నుంచి. అందువల్ల ఆయన కూడా పూర్తి శరణాగతి పొందిన వ్యక్తి అంబరీష్ మహారాజు. ఈ విధంగా మనం అనేక భక్తులు ఈ ఆత్మ నివేదనం మీద చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల మనం ఏమో అర్థం చేసుకుంటాం అంటే 3 పాయింట్లు అర్థం చేసుకోవాలి. ఆత్మ నివేదన ఏమిటి? ఒకటి, సర్వస్వం కృష్ణుని సేవలో సమర్పించడం. ఇంకోటి, కృష్ణునికి సంతోషాన్ని ఇచ్చే, ఏది సంతోషాన్ని ఇస్తున్నా అది మాత్రమే చేయడం. ఏది సంతోషాన్ని కృష్ణునికి ఆనందాన్ని ఇవ్వదో అది చేయకూడదు. 3వ పాయింట్, పూర్తిగా కృష్ణుని మీదే ఆధారపడి ఉండాలి. కృష్ణుడి సేవ తప్ప ఇంకో సేవ ఇంకోటి చేసే ఉద్దేశమే ఉండకూడదు. కృష్ణుడి సేవ తప్ప ఇంకోటి చేసే ఉద్దేశమే ఉండకూడదు. అలాగే కృష్ణునికి మొత్తం సమర్పించడం, కృష్ణ ఆనందానికి మాత్రమే ఎప్పుడూ కార్యకలాపాలు చేయడం. ఈ 3 పాయింట్లు అనేవి ఆత్మ నివేదన ఒక నిర్వచనం. సో ఇది ఈ రోజు మనం ఆత్మ నివేదన గురించి మనం చర్చించుకున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ ఏమిటి? గో అన్నమాట. ఆవు ఏ విధంగా అయితే ఆ యజమాని సంరక్షణలో ఉన్నప్పుడు దాని యొక్క నిర్వహణ గురించి అది ఎప్పుడు భయపడదు, ఆందోళన చెందదు. నా యజమాని నాకు ఆహారం పెడతాడు, నాకు కావాల్సిన ఆహారం ఇస్తాడు, నేను ఆహారాన్ని ఎందుకు నేను భయపడాలి అంటే, ఆందోళన ఎందుకు నేను చెందాలి, అక్కర్లేదని ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా భక్తుడుగా ఆ విధంగా కృష్ణుడి పూర్తిగా ఆధారపడతారు. సో ఈ విధంగా ఇది ఆత్మ నివేదనలో టాపిక్ ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. ఈ రోజు వచ్చిన భక్తులందరికీ థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరికీ మీరందరూ రావడం. హరే కృష్ణ. శ్రీధర్ ఎవరు కొత్తగా వచ్చారు? ఇందు, రాధాకుమారి, సో 3 పాయింట్లు అందరికీ జ్ఞాపకం ఉందా? సర్వస్వం కృష్ణునికి అర్పితం కావాలి. కృష్ణునికి ఇష్టమైన సంతోషం కలిగించే విధంగానే మన ప్రవర్తన ఉండాలి. మూడవది, కృష్ణున్నే సేవించాలి. హరే కృష్ణ. సర్వస్వం సమర్పించడం. హరే కృష్ణ. కృష్ణుడికి సర్వస్వం సమర్పించడం. మనకు భయం వేస్తుంది, అయ్యో నాకున్నది కృష్ణుడికి ఇచ్చేయాలో మనం అనుకుంటాం. సో దాని అర్థం ఏంటంటే, నాకున్న మొత్తం మనకున్నంత కృష్ణుడికి ఇచ్చేయాలంటే దాని అర్థం ఏంటంటే, మనకున్నదంతా కృష్ణ సేవలో మనం ఉపయోగిస్తాం. మనకున్నదంతా మానస దేహో జోకించుకో. నా మనస్సు, నా సంసారం, నా యొక్క సంపద అన్ని కూడా కృష్ణుడి సేవలో ఉపయోగిస్తాం. అదే శరణాగతి.
అంటే ప్రతిదీ మనకున్నంత కృష్ణ సేవకు మనం వినియోగించాలి. ఏది కూడా మన ప్రాపర్టీ కాదు. మనం అనుకుంటాం అన్ని మనకు, కానీ యాక్చువల్ గాను పూర్తిగా శరణాగతి పొందితే వచ్చే నష్టం మనకేం రాదు. మనం అనుకుంటాం మనమే, మనకి నమ్మకం లేదు కాబట్టి మనం శరణాగతి పొందలేం. నమ్మకం లేని వాళ్ళు శరణాగతి పొందలేరు. నమ్మకం ఉన్న వాళ్ళు శరణాగతి పొందగలరు. వాళ్ళకి భయం ఉండదు. నమ్మకం లేనప్పుడు శరణాగతి పొందడం కష్టం. సో అందువల్ల కృష్ణుడే చూసుకుంటాడు అని పూర్తిగా శరణాగతి పొందినప్పుడు ఆయన గ్యారంటీగా చూసుకుంటాడు. కానీ మనకు నమ్మకం లేకుండా చేయట్లేదు. సో మనం ఏం చేయాలి? కనీసం మనం ఉన్నవన్నీ కూడా కృష్ణుని సేవలో చేయాలి. అది మనం నేర్చుకోవాలి, ప్రయత్నించాలి. మనం అది వెంటనే రాదు. అందరినీ అడిగి, తెలిసిన భక్తులను అడిగి ఆలోచించి ఏ విధంగా ప్రతిదీ నా కృష్ణను ఉపయోగించగలను అని ఆలోచించాలి. నాకున్నవన్నీ అది. ఇవన్నీ ప్రాక్టికల్ టిప్స్ అన్నమాట, ప్రాక్టికల్ లెసన్స్. థియరిటికల్ గా మనం వింటాం, ప్రాక్టికల్ ఎలా చేయాలో మనం ఆలోచించాలి. అందరినీ కొంచెం అడగాలి, డిస్కస్ చేయాలి. మన టైం అంతా ఏ విధంగా కృష్ణలో మనం ఎప్పుడూ ఉపయోగించాలో మనం ఆలోచించాలి. టైం అంతా కూడా. ఎవరికైనా ఇది టాపిక్ కష్టంగా ఉందా, లేకపోతే అందరికి క్లియర్ గా ఏ విధంగా ప్రాక్టికల్ గా చేయగలము? హరే కృష్ణ. సో ఎవరికి ఎన్నో సందేహాలు లేవా? హిందూ గారు, హిందూ ఎవరు కొత్తగా వచ్చారా? శ్రీధర్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. అంటే మనం కృష్ణుడికి మొత్తం సమస్తము సమర్పించాలి. ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఆయన మీద, ఆయనే చూసుకుంటాడు అని చెప్తారు ప్రభుజీ. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఏవైనా అకేషన్స్ జరుగుతూ ఉంటాయి, కృష్ణాష్టమి గాని ఇలా ఏవో మనకు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మన సంపదని ప్యూరిఫై చేసుకోవడానికి, అట్లీస్ట్ ఆ సేవలో పాలు పంచుకోవడానికి మనం కూడా అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి ప్రభుజీ అని అర్థమైంది. మనకి ఎంతో సంపద ఉన్నా కూడా భగవంతుని సేవకు వినియోగించడానికి చాలా తక్కువ మందే ముందుకు వస్తారు ప్రభుజీ. అన్ని సమర్పించకపోయినా, ఆత్మ మనసు అన్ని సమర్పించకపోయినా అట్లీస్ట్ ఏదైనా ఇలా అకేషన్స్ జరిగినప్పుడు మన వంతుగా మనం చిన్న చిన్న సేవలు పాలు పంచుకోవడానికి కూడా ముందుకు రావాలంటే చాలా తక్కువ మందే వస్తారు ప్రభుజీ. హరే కృష్ణ. ముందు మనం ఏం నేర్చుకోవాలంటే జీవితంలోని మనకి భగవంతుడు ఇస్తాడు. ఏదో సంపద రూపంలో, ఆస్తి రూపంలో, ఏదో ఏదో రూపంలో మనకి ఇస్తాడు. లేకపోతే కొంతమంది చిన్నప్పుడు వాళ్ళకి ఏం పెద్ద సంపద ఉండదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగం ద్వారా అనుకోకుండా క్షణంగా వాళ్ళకి జీవితంలో చాలా సంపదలు వస్తాయి, రకరకాల మార్గాలు. వాళ్ళు దాంతో చిన్నప్పుడే సంపాదన పెద్దగా లేకపోయినా పెద్ద అయిన తర్వాత సంపాదన వచ్చిన వల్ల హ్యాపీగా మంచి లగ్జరియస్ లైఫ్ జీవిస్తారు. భగవంతుడు వాళ్ళకి అనుభవించడానికి ఇచ్చాడు కదా అని చెప్పి అనుభవిస్తూ ఉంటారు. ఏమనుకుంటారు అందరూ కూడా, అనుభవించడానికి మన భగవంతుడు అనుభవిస్తూ ఉంటారు. యాక్చువల్ గాను అది వాళ్ళ పూర్వజన్మ కాలం ఫలం. ఆ పూర్వజన్మ కాలం ఫలం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆయన భగవంతుడు మనం చేసుకుని మనకు వస్తుంది అంతే. అది బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతే మళ్ళీ మనకి జీరో అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకేముండదు.
నెక్స్ట్ జన్మలో మనకి ఖాళీ అయిపోయింది అనుకోండి, ఈ జన్మలో బ్యాంక్ బ్యాలెన్స్ పుణ్యం యొక్క అకౌంట్ తగ్గిపోతే అది ఇది తగ్గిపోయింది బాగా, ఇంకా దానిలో ఏం లే, మనం తిరిగి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ లో ఉందంతా ఖర్చు పెట్టేస్తే మనకి ఇంకా రూపాయి కూడా మన దగ్గర ఉండదు. అలాగే పుణ్యకార్యం యొక్క రిజల్ట్ పూర్తిగా ఖర్చు పెట్టేస్తే ఈ జన్మలో ముందు నెక్స్ట్ జన్మలో తర్వాత మనకి ఉండదు, ఆ తర్వాత మనం అడుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మనకి ఎవరు అర్థం చేసుకోరు కాబట్టి, మనం అర్థం చేసుకోం కాబట్టి ఆనందంగా అనుభవిస్తాం. దానివల్ల ఈ అనుభవిస్తూ అరే భగవంతుడిని అనుభవిస్తున్నాను, ఈ డబ్బులు నేను భగవంతుడి సేవలో కొంతవరకు ఉపయోగించాలి అని ఎవరైతే ఉపయోగిస్తారో, పుణ్యకార్యాల వల్ల కొంచెం భగవంతుడు ఇచ్చాడు, పుణ్యకార్యాల ఫలం ఇచ్చాడు ఈ జన్మలో అనుభవించడానికి. దాంట్లో కొంత భగవంతుని సేవ ఉపయోగించాడో వాడు ఎంతైతే ఉపయోగిస్తే దానికి ఎన్నో రెట్లు వస్తుంది వాడికి రిటర్న్ భగవంతుడి దగ్గర నుంచి. అంటే ఎన్నో రెట్లు అంటే ఎన్నో రెట్ల సంపద రిటర్న్ వస్తుందని దాని అర్థం కాదు. ఎప్పుడు కూడా కృష్ణుడు మెటీరియల్ గా ఎక్కువ బెనిఫిట్ ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడతాం, ఆధ్యాత్మిక బెనిఫిట్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. మనం బెనిఫిట్ అనగానే మెటీరియల్ బెనిఫిట్స్ మనం ఆలోచిస్తాం, అది మన యొక్క అజ్ఞానం అన్నమాట. మెటీరియల్ గా బెనిఫిట్స్ వస్తేనే భగవంతుని అనుగ్రహిస్తున్నాడు అని మనం అనుకుంటాం. యాక్చువల్గా కృష్ణుడు మెటీరియల్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఆలోచించడం ఎప్పుడైనా అనుకోడు. ఎందుకంటే మెటీరియల్ బెనిఫిట్స్ అంటే భౌతికంగా మనకు వచ్చి సంపన్నమైన మన భక్తి మార్గానికి ఆటంకాలే. అందులో ఆయన ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి ముందుకి ట్రై చేస్తాడు, ఆ విధంగా చూస్తాడు. సో అందువల్ల మనం ఆ సంపద వచ్చినప్పుడు ఆయన సేవ ఉపయోగిస్తే సంపదని ఉపయోగిస్తూ ఆధ్యాత్మికంగా డెవలప్ చేయాలని మనం కృష్ణ కోరుకోవాలి. భౌతికంగా కనుక ఎక్కువ రావాలంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినట్టు అనమాట, బిజినెస్ ట్రాన్సాక్షన్. అలా కాకుండా మనం నాకు నీ యొక్క భక్తి మార్గాన్ని చూపించు, నీ భక్తిలో ముందుకు వెళ్ళాలనే అవకాశాన్ని కల్పించు, నాకు దారి చూపించు అని భగవంతుడి సేవలో మనకున్న సంపదను ఉపయోగిస్తే కృష్ణుడు వెంటనే మనకి రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అయ్యి మనకి ఆయనే ఒక దారిని మనకి సడన్గా మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అది మనకు తెలియదు అలా వస్తుంది, ఆయన అరేంజ్ చేస్తాడు. టర్నింగ్ పాయింట్ వల్ల మారుస్తున్నాం. సో ఇవన్నీ కూడా కృష్ణుడు, అందుకే మనం కృష్ణుని కోరుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎప్పుడు కూడా ఈ జన్మలో హ్యాపీగా ఉంటే చాలు, నెక్స్ట్ జన్మ ఎలా ఉన్నా అక్కర్లేదు. అది జనరల్గా అందరూ ఆలోచిస్తారు, ఈ జన్మ సుఖంగా ఉంటే చాలు. యాక్చువల్ గా ఈ మానవ శరీరం వచ్చింది కృష్ణ సేవకు మాత్రమే, అంతేగాని లగ్జరీస్ గా అనుభవించడానికి కాదు. ఈ భౌతిక శరీరం నుంచి బయట పడడానికి మానవ జన్మ వచ్చింది. అంటే భౌతిక శరీరం మళ్ళీ రాకూడదు, ఇదే మానవ జన్మ యొక్క మెయిన్ లక్ష్యం. కృష్ణుడు దాని గురించి ఆలోచిస్తాడు. మానవం వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఈ జన్మలో మనకి ఎంత ప్రాపర్టీ మనం పెంచుకుంటామో మనం ఆలోచిస్తాం. కృష్ణ ఆలోచనకి మన ఆలోచన వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు భక్తి మార్గంలో ముందుకు ఎలా వెళ్తాం? అనుకూలేసే సంకల్ప ప్రతికూల్యసే వర్జనం. కృష్ణ ఆలోచన మన ఆలోచన ప్రతికూలంగా రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. అలాంటి వాళ్ళు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేరు, ఆగిపోతారు అక్కడ. అందువల్ల ఈ భౌతికమైన అటాచ్మెంట్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఇదే. కృష్ణ యొక్క థాట్స్ ఒకలా, మన థాట్ ఒకలా, మన ఆలోచన ఒకలా, ఆయన ఆలోచన ఒకలా అంటే మ్యాచ్ అవ్వవు. మన యొక్క ప్రాబ్లం మనం కొంత తెచ్చుకుంటున్నాం. యాక్చువల్గా ముందు జన్మలు ఎప్పుడు కాదు. ఏమిటా ప్రాబ్లం అంటే అనుభవించేస్తాం హ్యాపీగా, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ పుణ్యం అంతా అది జన్మలో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. నిత్యం ఏముండదు. ఇప్పుడు మనకు పూర్తి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ జన్మలో బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతే ఈ జన్మలోనే సఫరింగ్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ జన్మ అవుతుంది కూడా, ఆ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఉన్నాయి కర్మ సిద్ధాంతం. అందువల్ల మనకున్న ప్రాపర్టీ ఏది కూడా మంది కాదు. అందుకే బలి మహారాజు పొద్దుగా కృష్ణుడికి స్నానం చేశాడు, నాకేం నాది మొత్తంతా నీదే తీసుకోవాలి. ఎందుకంటే బలి మహారాజుకి అర్థమైంది, విష్ణు వచ్చి అడుగుతాడంటే మొత్తం అంతా ఆయనదే కదా, నాదే ఉంది ఇంకా అనుకున్నాడు. బలి మహారాజు గుర్తుగా ఇచ్చేశాడు. ఆయన అన్నాడు, శుక్రాచార్యతో ఆయనే అన్నాడు, ఏమన్నాడు? విష్ణు స్వయంగా వచ్చి అడుగుతుంటే నేను ఇంకేం గుర్తుగా ఇచ్చేస్తాను. ఇచ్చేసాడు, తీసుకోండి. కాకపోతే ఆయనకి ఆశ్చర్యం ఏంటంటే
విష్ణు ఈ విధంగా ప్రపంచ మొత్తంలో ఆక్రమించి ఒక పాదంతోనే కింద లోకాలు ఇంకో పాదంతో పై లోకాలు ఆక్రమించాలని అనుకోలేదు. ఎలా ఆక్రమిస్తాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎలా తీసుకోగలను ఈ విధంగా తీసుకొని ఊహించలేదు. బలి మహారాజు ఒక పాదంతో మొత్తం పై లోకాలు ఆక్రమించేస్తాడని ఆయన అనుకోలేదు. సో ఆయన ఆయన చూస్తాడు, వెయిట్ చేస్తాడు, ఏ విధంగా ఆయన తీసుకుంటాడు అనుకున్నాను నుంచి ప్రపంచం మొత్తం తీసుకున్నాడు. రెండు పాదాలు 2 అడుగుతానే తీసుకున్నాడు. 3 అడుగు ఆయన ఖాళీ లేకపోతే. సో అందువల్ల భగవంతుడు యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. మనం ఆలోచించారు ఏ విధంగా ఆయన అనుగ్రహిస్తాడంటే ఆ విధంగా మన సేవ చేయడానికి ముందుకు వస్తే వెంటనే అనుగ్రహం చూపిస్తాడు. బలి మహారాజు చూపించాడు. ఆయన చేసిన సేవ వల్ల బలి మహారాజ్ గేట్ కీపర్ కింద అయ్యాడు. మన జీవితంలో కూడా సేవ చేస్తే ఆయన వెంటనే మనకి ఇంకో మార్గాన్ని చూపిస్తాడు. వెంటనే నెక్స్ట్ ఏ విధంగా పైకి రాగలము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరైనా ఉన్నారా? ప్రభుజీ లాస్ట్ వీక్ యూట్యూబ్ లింక్ లేదా ప్రభుజీ? నేను మిస్ అయ్యాను. లాస్ట్ వీక్ నేను లింక్ క్రియేట్ చేసి పంపించానే ఆయనకి. దాంట్లో యూట్యూబ్ పెట్టలేదు ఆయనకి పంపించానంటే లింక్ ఇంకా రాలేదు. మెసేజ్ రాలేదు. మెసేజ్ వస్తుంది. పెడతా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎవరిగా సందేహాలు ఉన్నాయా? అరే మాట వినమట్లేదు. హరే కృష్ణ. ఇందాక మాతాజీ హరే కృష్ణ వినబడుతుందా ప్రభుజీ? వినబడుతుంది. హరే కృష్ణ. వినబడుతుంది. ఏం లేదు, ఇందాక యూట్యూబ్ లింక్ మీరు గీతా మహత్యంలో పెట్టారు, మరి భగవద్గీత యథాతథంలో పెట్టారు. మాతాజీకి చెప్తున్నాను ప్రభుజీ. అండ్ భాగవతం స్టడీ గ్రూప్ లో కాకుండా 2 గ్రూపులలో వచ్చింది. అందులో ఉంది. కావాలంటే నేను పెడతానులేండి. ఓకే మాతాజీ. ఓకే. ఇక సందేహాలు వస్తే క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. వైష్ణవ హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.